ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మ నిన్నటి దినము ప్రకృతి అంటే ఏమి, పురుషుడు అంటే ఏమని తెలుసుకుంటాము. ఈ దినం జీవాత్మ అంటే ఏమి, పరమాత్మ అంటే ఏమి, ఈ రెండింటిని ఎందుకు డిఫరెన్స్ వచ్చినాయి, దీన్ని ఏ విధంగా మనం అన్వయం చేసుకోవాలని చెప్తుందనమాట. ఓం ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరణ్యై పిప్పలం ಸ್ವಾದ್ವತ್ತಿ ಅನಸ್ನನ್ನೋ ಅಭಿಜಾಕಸೀತಿ. ಭಾವಾರ್ಥ: ಜೊತೆಯಲ್ಲಿ ಇರುವ ಸಖರಾಗಿರುವ ಎರಡು ಸುಪರ್ಣಗಳು ಒಂದೇ ಮರವನ್ನು ಆಶ್ರಗೊಂಡಿವೆ. రెండు పక్షులు ఒక వృక్షాన్ని ಸಮಾನమైన కొమ్మ మీద కూర్చొని ಆಶ್ರయించి ఉన్నాయి. ಇವುಗಳಲ್ಲಿ ಒಂದು ರುಚಿಯಾದ ಪಿಪ್ಪಲವನ್ನು ತಿನ್ನುತ್ತದೆ, ಇನ್ನೊಂದು ತಿನ್ನದೇ ನೋಡುತ್ತದೆ. ఒకటి కర్మ ఫలాన్ని అనుభవిస్తూ ఉంటుంది, భోగిస్తూ ఉంటుంది, ఇంకోటి దాన్ని చూసుకుంటూ ఉంటుంది. అది భావటం. దానికి ఇంకోటి పరమాత్మ జీవాత్మరిಬ್ಬರು ಒಂದೇ దేహದಲ್ಲಿ ఇద్దుకొండిరుವರು. ఇప్పుడు ఈ విధంగా చెప్పేటప్పుడు ఇట్లా చెప్పితే రెండో ఉండాయని అర్థం వస్తుంది జనానికేమో. అయితే చెప్పే తీరాల్సి వస్తుంది, బోధ కోసం చెప్పే తీరాలి. ఎందుకంటే శాస్త్ర ప్రకారం ఉండేది పరమాత్మ, వీడు జీవాత్మ అనుకున్నాడు. మరి ఎట్లా వీళ్ళని చెప్పాలప్ప అంటే వీళ్ళిద్దరు ఉండారప్ప అని చెప్పాలి మొదట. ಆದರೆ ಅವರಿಬ್ಬರ ಸ್ವಭಾವ ಬೇರೆ ಬೇರೆ ಆಗೋದು. ఇద్దరు దేహంలోనే ఉండారు కానీ ఒక ఆయన స్వభావం వేరే, దానికి తద్విరుద్ధంగా ఉంటుంది. జీవాత్మను సంసారియాగియు పరమాత్మను సాక్షియాగియు అసంసారియాగి ఇరువను. ఈ జీవాత్మ అనేవాడు కర్మఫలాలను అనుభవిస్తూ జనమరణాల చక్రాలు పొందుతూ ఉంటాడు. అయితే ఆ పరమాత్మ ఆయన సాక్షిగా వీటన్నిటి చూస్తా ఆయన ఉంటాడు. ఆయనకి ఈ జనమరణ చక్రం అనేది లేదు. ಆದರೆ జీవాత్మను తన నిజం పరమాత్మనే. అయితే జీవాత్మని మీరు ఏమంటున్నారో అది పరమాత్మే. సంసారితో నిజ వల్ల ఎందుకు కండుకొండవనాదరే ముక్తనాగోదు. అదేం పదమేం తెలుస్తుంది, జీవాత్మ అనేవాడు పరమాత్మ కంటే వేర్లేడని తెలుస్తుందిలే. కనుకోవాలి కదా దాన్ని అనువులేకి తెచ్చుకుంటే మనం ధన్యులవుతాం. ఎందుకంటే ఉండేది పరమాత్మ అన్నప్పుడు ఇంకా ఏవైనా రానియండి, ఎన్ని విశ్లేషణలు ఎన్ని వ్యవహారాలు వచ్చినా కూడా పరమాత్మని విడిచి ఉండేదానికి లేదు అని మొదలుపెట్టి ఫండమెంటల్ ఆధారం ఇదంతే. పరమాత్మే ఉండేది, మరి మిగతా కానొస్తాయంటే దాంట్లో కల్పన అంతే, లేదా దాని నుంచి వచ్చినాయి అంతే అన్నాడు. అప్పటికి దానికి ఏమి స్వతంత్రం అనేది ఉండకూడదు, స్వతంత్రం అనేది ఉండదు. చిన్న విషయం చెప్పు. ఒక పరమాత్మ తప్ప చైతన్యం ఇంకా వేరే వాటికి ఏమిటికి లేవన్నమాట. కాబట్టి జీవుడిలో ఇప్పుడు మనిషిలో చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమాత్మ నుంచే వచ్చింది అనమాట. పరమాత్మ స్వరూపమే, నువ్వేం పరమాత్మ స్వరూపమే. అయితే నువ్వు జీవుడు అనుకుంటున్నావు అన్నమాట. అవన్నీ చెప్తే ఎంతసేపు ఈ చైతన్యమే దీంట్లోకేం రాలే. చైతన్యమే అది, ఆ దేహంతో పాటు అంతా చైతన్యమే. దాంట్లో మళ్ళీ కొత్తది ఏం లేదు. కాదు, వచ్చే దాంట్లో లేదు ఉంటాను. ఇప్పుడు దేహం ఉంది, దాంట్లో చైతన్యం వచ్చింది అనకూడదు, అనకూడదు. అట్లా పరమాత్మకమే దేహంగాను చైతన్యాను అంతా దాంట్లోనే ఉంటుంది. అందుకోసమే శాస్త్రంలో చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు అవయవాలన్నీ పనిచేస్తాయంటారు కదా, అవయవాలన్నీ పనిచేస్తాయంటే జనం ఏమనుకుంటారు దీనిని? అవయవాలు ఇప్పుడు కన్ను చూస్తుంది, చెవి వింటుంది అని అంటున్నారు కదా. ఏ భావంతో ఉంటారు ఇవన్నిటిని జనం, సామాన్య జనం అంతా? స్వతంత్రంగా. కాబట్టి మొట్టమొదట ఏ ఇంద్రియము గాని పరమాత్మ చైతన్యం ఉనికి లేదు, పని చేయలేదు అని తెలుసుకోవాలి. అయిపోయినా అది అయిపోయినాక నేననేవాడు పని చేయాలంటే వీడెట్లా పని చేస్తాడు? ఇప్పుడు వీడు కూడా దాంట్లో కలుపుకొనే చేయాలి. వీడు కూడా ఆ ఇంద్రియాలు వ్యవహారం లేదంటే వీడు మాత్రమే అంటాడు. కాబట్టి ఇవంతా కూడా మొత్తం నేను, నా ఇంద్రియాల వ్యవహారం అంతా జరిగేదంతా కూడా పరమాత్మ ఉనికిలోనే జరగాల్సిందే. కానీ స్వయ భావన వస్తే నేను అనే అహంకారం తగ్గిపోతుంది. ఈ నేను అహంకారం పోలు మొట్టమొదటి ప్రతి ఒక్కరికి అదొక్కటే ఉండేది. ఆ అహంకారం తగ్గాలప్ప అంటే ఈ వ్యాపకత్వాన్ని గుర్తిస్తే తగ్గుతుంది. అట్లా కాకుండా నిన్నుగానే పెట్టి వ్యవహారం ఎన్నాలని చెప్పండి వేదాంతము అట్లే ఉంటుంది. వేదాంతం కూడా నువ్వుగానే ఉంటావు. కాబట్టి మన యొక్క నిజమైన స్వరూపం ఏది అనే దాని మీద పోకోకుండా మనం ఇప్పుడు ఏదనుకున్నాం కల్పిత రూపం పెట్టుకొని దీంతో మేము వింటాడామంటే కుదరదు. దీంతో వినే క్వశ్చన్ లేదు, దీనికి ఆ సమాచారం తెలిసేది లేదు. జీవ పరమాత్మ స్వభావ వైలక్ష
ఈకి జీవుడు అంటే ఏమి, పరమాత్మ అంటే ఏమి, దీనికి విలక్షణంగా ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ చెప్తాడు. శ్వేతాస్త్ర ఉపనిషత్తుల ద్వాసుపర్ణ ఎంబి మంత్రವು ಮುಂಡಕೋಪನಿಷತ್ತಲ್ಲಿ ಇದೆ. ಮುಂಡಕೋಪನಿಷತ್ತಲ್ಲೂ ಕೂಡ ಇದೇ ಪಾಯಿಂಟ್ ఉంది. ಆದ್ದರಿಂದ ಶಂಕರಾಚಾರ್ಯರು ಶ್ವೇತಾಸ್ತ್ರದಲ್ಲಿಯೂ ಮುಂಡಕೋಪನಿಷತ್ತಲ್ಲಿಯೂ ಈ ಮಂತ್ರಕ್ಕೆ ಬರೆದಿರುವ ಭಾಷ್ಯಾನುಗುಣವಾಗುವುದು. కాబట్టి శంకరాచార్యులు రాశారు దేనికి, ఆ ముండకోపనిషత్తుకి. ఈ శ్వేతాస్త్ర ఉపనిషత్తులో ఉండేదాన్ని ఈ రెండింటిని అన్వయం చేసి ఇప్పుడు ఇక్కడ మనకు చెప్పబడుతుంది అనమాట. ಇದೇ ಮಂತ್ರವು ಋಗ್ವೇದರಲ್ಲಿಯೂ ಅಥರ್ವವೇದರಲ್ಲಿಯೂ ಇದೆ. ಋಗ್ವೇದಂలోನು ಅಥರ್ವವೇದಂలో ಕೂಡ ಇದೇ ಮಂತ್ರವೇ. ಹೀಗೆ ವೇದದಲ್ಲಿ ಮತ್ತೆ ಮತ್ತೆ ಬಂದಿರುವ ಈ ಮಂತ್ರಾರ್ಥವನ್ನು ಜಿಜ್ಞಾಸುಗಳು ಸಾವಧಾನವಾಗಿ ಪರಿಶೀಲಿಸಬೇಕಾಗಿದೆ. ఎందుకు అన్ని ఉపనిషత్తుల్లో కూడా ఎందుకు చెప్పాలా ఈ ద్వాసుపర్ణ అనేది? అంటే దానికి ఏదో ఎక్కువ ఇంపార్టెంట్ అనేది, మొత్తం ఇంపార్టెంట్ అనేది ఉంటే ఆ విధంగా చెప్పబడి ఉంటుంది. అటు మాటికి మనం చెప్తా ఉంటాం చూడండి. ఎందుకు చెప్తామంటే చాలా ఇంపార్టెంట్ అనేది మళ్ళా చెప్పేస్తాం అనేది చెప్పింటాడు. మళ్ళీ మర్చిపోద్దు నేను చెప్పిండేదాన్ని మళ్ళీ అంటుంటారు. ఇట్లా ప్రతి ఒక్క ఉపనిషత్తులో కూడా ఈ విధంగా బోధ చేస్తాడారు అన్నప్పటికీ ఎట్లుంటుంది అనేదాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. సావధానವಾಗಿ అంటే ఇదే చెప్తు కదా, దాన్ని మనసులో పెట్టుకొని జీవత్వాన్ని మనసులో పెట్టుకొని వినొద్దండి. జీవత్వాన్ని పక్కకు పెట్టేలా. సరే జీవత్వం అది మీకు తెలుసు, దాని గురించి శాస్త్రం చెప్పే పని లేదు, ఇంకోటి చెప్పే పని లేదు. ఇది ఇప్పుడు మీకు చెప్పేది జీవత్వాన్ని గురించి చెప్పేది కాదు, మీ నిజ స్వరూపాన్ని గురించి చెప్పేది. కాబట్టి ఇంతకు ముందు వ్యవహారం అంతా పక్కకు పెట్టుకోవాలా అంటుంది శాస్త్రం. పక్కకు పెట్టుకొని వినండి. మీకు అనుభవానికి వస్తే స్వీకరించండి, అనుభవానికి రాకపోతే ఇడిచిపెట్టండి అంటారు శంకరాచార్యులు. ఇంతే. ಇದು ಪರಮಾರ್ಥ ವಸ್ತುವನ್ನು ನಿರ್ಧರಿಸಲು ಬಂದಿರುವ ಮಂತ್ರ ಎಂದು ಆಚಾರ್ಯ ತಿಳಿಸುತ್ತಾರೆ. శంకరాచార్య చెప్పినాడు ఈ మంత్రం ఎందుకు వచ్చింది అంటే మీ యొక్క నిజ స్వరూపాన్ని చెప్పేకి మాత్రమే వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఎట్లుండాలి వినేవాళ్ళు? దాని కోర్టులో చెప్తాడు, ఓ మాట చెప్తాడు అనమాట. ఈ పొద్దు ఫైనల్ హియరింగ్ కోర్టులో నీ మీద కేసు జడ్జి చెప్తాడు అన్నప్పుడు ఎట్లుంటారు మీరు? తీర్పు చెప్తాడు అన్నప్పుడు పేరేంటో మనసులో ఉంటాయా? అదే ఉండాలని ఉంటారు చూడు, అట్లుండాలంట దీనికి కూడా. ఫైనల్ జడ్జిమెంట్ జడ్జి చెప్పేటప్పుడు ఎట్లా ఉంటారు సావధానంగా, అట్లా వేదాంతం వినేటప్పుడు అంత సావధానంగా ఉండి నెల అంటారు శాస్త్రం. ఆచార్య తెలుసు. ಅದರಿಂದ లోక దృష్టిಯಿಂದ కంಡು బరువంతే. అందుకే పరమార్థ దృష్టి వ్యవహార దృష్టి రెండు చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఏం చేసినాము, లోక దృష్టిని పెట్టుకొని ఆర్గ్యూ చేస్తుంటాం. ఎప్పుడు చూసినా కూడా వ్యవహారం అంతా కూడా లౌకిక దృష్టిని పెట్టుకునే ఆర్గ్యుమెంట్. అయితే శాస్త్రం చెప్తుంది అనమాట, పరమార్థ దృష్టిని పెట్టుకొని లౌకిక దృష్టిని పక్కలో పెట్టుకొని నువ్వు ఆ రెండింటికి తారతమ్యాన్ని గుర్తిస్తే సొల్యూషన్ సులభంగా దొరుకుతుంది, జవాబు సమాధానం. అట్లా లేకుండా నీ లౌకిక దృష్టిని పెట్టుకుంటే నీకు సమాధానం దొరికేయలేదు. కాబట్టి లోక దృష్టిని కండు బరువంతే తత్వాన్ని ప్రస్తాపిసి ఇట్లా కనపడుతుంది. ఇది పరమార్థంగా కనపడలేదు, అవునా? ఇప్పుడు అదేమంటావు, స్తంభం కనపడుతుంది. వ్యవహార దృష్టితో దాన్ని ఏమనాలా? స్తంభమే అనాలా. వ్యవహార దృష్టిలో స్తంభం అనాలా, దాంతో ఉపయోగించుకోవాలి. అయితే నిజంగా దాని స్వరూపం ఏమే? రాయి. ఇట్లా మొత్తం మన వ్యవహారం అంతా కూడా వ్యవహార దృష్టిలోకి మారిపోయింది. అంటే ఏమి, మూలాన్ని వదిలేసినాం, కంప్లీట్ గా వదిలేసినాం. మూలాన్ని వదిలేసి తోపిక అంటే రూపనామాలతో ఏం కనపడుతుందో దాని సత్యమని నమ్మినాం అనమాట. అక్కడ చిక్కొచ్చింది. అందువలన ఈ తత్వాన్నే లౌకిక దృష్టిలో ఎట్లా చూస్తాడో చూపించి మళ్ళా దీనికి విరుగా ఇక్కడ చెప్తాడు. లౌకిక దృష్టిని కండు బరువంతే తత్వాన్ని ప్రస్తాపిసి శాస్త్ర దృష్టిని నిర్ధరిసి చూడప్ప వ్యవహార దృష్టి ఎట్లా కనపడుతుంది, అయితే అనుభవ దృష్టితో ఎట్లా కనపడుతుంది అని నిర్ధారం చేసి నిజవన్న ಈಗ ಮನಗಾಣಿಸಲಾಗುತ್ತೆ అని మనకు తెలియజెప్తుంది. ಲೋಕದಲ್ಲಿ ಜನರು ಸಾಮಾನ್ಯವಾಗಿ ಮೇಲು ನೋಟಕ್ಕೆ ಕಂಡದ್ದನ್ನು ಸ್ವೀಕರಿಸಿ ವ್ಯವಹಾರ ಮಾಡೋದು పద్ధతిಯಾಗಿದೆ. ఇప్పుడు బట్టలు మనం కరెక్ట్ వేసుకొని వచ్చినామంత, నీకు గాయాలు ఉండేది ఎట్లా తెలుస్తుంది? ఏమో చాలా బాగా డ్రెస్ నీట్గా వేసుకొని వచ్చినాడు అంటాం, లోన్ ఉండేదంతా కప్పేసింది. అట్లా వ్యవహార దృష్టితో పై కనపడేదంతా ప్రపంచమంతా హా ఓహో అని అంటారు. అదే అయితే దాని యొక్క లోపల నిజస్వరూపం ఏమి, ఆ కనపడేదానికి ఆధారం ఏమి అనేది ఎవరు ಪರೀಕ್ಷಿಂಚರು అనమాట. ವ್ಯವಹಾರ ಮಾಡೋದು ಪದ್ಧತಿಯಾಗಿದೆ. ಪದಾರ್ಥಗಳು ಕೂಡ ವ್ಯವಹಾರ ಮಾಡುವವರ ಕಣ್ಣಿನಿಂದ ಒಂದು ರೀತಿಯಾಗಿಯೂ నిజవన్న కండవర కన్నింద మత్తొంದು ರೀತಿಯ కండు బరుತ್ತದೆ. పదార్థాలు కూడా చూసేవాని దృష్టి ఒకటి, దాన్ని తెలుసుకున్న దృష్టి వేరే ఉంటుంది. నామరూపాలే కాబట్టి చూసేవాని దృష్టి ఒకటి, దాన్ని తెలుసుకున్న దృష్టి వేరే ఉంటుంది, అనుభవ దృష్టి వేరే ఉంటుంది. అది ఉంటుంది అనమాట. ప్రతి వ్యవహారంలోనూ ಕೂಸಾಡನದಂಡಿ ಎಕ್ಕಡೆ చూసినా ಇದು ಸಾಮಾನ್ಯಂగా ಸರ್ವಸಾಮಾನ್ಯಂగా ఉంటుంది. ಆದರೆ ಪದಾರ್ಥ ಒಂದೇ ಆಗಿದ್ದು ಎರಡು ರೀತಿಯಿಂದ ಕಂಡರೆ ಅದರಲ್ಲಿ ಒಂದು ನಿಜವೆಂದು ಮತ್ತೊಂದು ಕಲ್ಪಿತವೆಂದು ಧಾರಾಳವಾಗಿ ಹೇಳಬಹುದು. అయితే ఆ వస్తువుని రెండు రకాలుగా చెప్పినారు అనుకోండి. ఉదాహరణకి రెండు చెప్తే దాంట్లో ఒకటి మాత్రం సత్యం ఉంటుంది, రెండు ఉంటాయి దాంట్లో. ఇప్పుడు అదే గొలుసునే గొలుసు ఉందని ఒకడు, బంగారు ఉందని ఒకడు అన్నాడు అనుకోండి. గొలుసు ఉందని ఒకడు, బంగారు ఉందని అంటాడు. దాన్నే దాంట్లో యాది సత్యము? బంగారు అనేది సత్యము, గొలుసు అనేది
అసత్యం. అట్లా కాబట్టి రెండు దృష్టికోణాల్లో కనపడిన దాంట్లో ఒక దృష్టికోణం తప్పు, ఒక దృష్టికోణం సత్యంగా ఉంటుంది. కొండల మొత్తం ధారావాహిక. ఉదాహరణకి కప్పయ్య చిప్పు బెల్లి అంతే ఆర్యగాదరు కండు బందరే. గవ్వ, సముద్రపు గవ్వ వెండిగా కనపడినట్లయితే అవర పాలు కాదు ಬೆಳ್ಳಿ ಎನಿಸಿದ್ರು ಆ చూసిన దృష్టికేమో అది వెండిగా కనపడినప్పటికీ నిజವಾಗಿ కప్పే చిప్పే ಆಗಿರುತ್ತದೆ. నిజంగా అది సముద్రపు గవ్వగానే ఉంటుంది. అది ಯಾವ ಕಾಲದಲ್ಲಿ ಕಪ್ಪೆ ಚಿಪ್ಪಾಗಿಯೂ ಬೆಳ್ಳಿಯಾಗೂ ಎರಡು పదార్థాలు ఆగుదిಲ್ಲ. మీరు చూసినప్పుడు గాని మీరు చూడుకోకున్నప్పుడు గాని అది రెండు పదార్థాలే ఎప్పుడు ఉండలేదు, వెండిగాను గవ్వగాను ఉండలేదు. మీరేమంటున్నారు ఇప్పుడు మాకు వెండి ఉందంటున్నారు, అప్పుడు మీరు అనుకున్నప్పుడు కూడా అది కప్పే చిప్పే, అవునా? కాబట్టి ఆ విధంగా రెండు అనేది ఎప్పటికీ కాదు. అట్లా మనం కూడా ప్రపంచం చూస్తాడమంటాం కదా, ఆ పరమాత్మ ప్రపంచం అయ్యలేదు అని తప్పు తెలివిలో ప్రపంచం కనపడుతుంది అంతే. పరమాత్మగానే ఉంటాడు ఎప్పుడు. నీవు తప్పుగా తెలుసుకున్నా పరమాత్మగానే ఉంటాడు, సరిగ్గా తెలుసుకున్నా కూడా పరమాత్మగానే ఉంటాడు. ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಎಂದು ಕಂಡುಕೊಂಡವರೆಗೆ ఎవరైతే వెండి అని అనుకున్నారో కప్పే చిప్పాకి కాణువుదిల్ల. వాడు వెండి అనుకున్నాడు కాబట్టి వానికి ఆ ముత్యపు చిప్పు అనేది కనపడలేదు. ಆದರೆ కప్పే చిప్పు ಎಂದು కండుకొండవరగే అయితే ఎవడైతే ఇది ముత్యపు చిప్పు అని తెలుసుకుంటే దూరం వెళ్లి కాಣಿಸಿಕೊಳ್ಳಬಹುದು అಷ್ಟೇ. దూరం నుంచి చూసే వాళ్ళకి వెండి వలె కనపడచ్చు అంతే, వెండేం కాదు అని దృష్టిలో. కాబట్టి ఇంతవరనే నా ఉదాహరణ ఇట్టుకుంటూ ఇప్పుడు ఉదాహరణ చెప్పినాడు. ఇట్లా వస్తువు ఒకటి ఉంటే చూసే దృష్టితో ఒకటి అనుకున్నారు కాబట్టి ఇట్లా మనం కూడా అందరం అట్లే ఉన్నాం. ఉండేది పరమాత్మ ఉంటే ఇంకో దృష్టితో ప్రపంచం అంటాం. చూడండి, వీళ్ళని దృష్టిలో పెట్టుకొని పరమార్థ నిర్ధారణ ಮಾಡಬೇಕಾಗಿದೆ. కాబట్టి ఇట్టుగా చెప్పినారంటే పొందలేదంటారు శాస్త్రం. అందుకే ఎవరైనా వేదాంతం చెప్పే వాళ్ళు వ్యవహార దృష్టి పరమార్థ దృష్టి పెట్టుకొని చెప్పాలా ఉంటుంది. వీటికొచ్చి కూర్చొని మీరంతా పరమాత్మ స్వరూపులేనప్ప ఎందుకు ఇట్లా ఏడుస్తాడారు అంటే ఏం చెప్తారు? మీరంతా పరమాత్మ స్వరూపులు శాస్త్రాలు గంటపాఠంగా చెప్తాడే, మీరు చూస్తే వచ్చి తనలాడతారు కదా ఎలా అంటే ఏం చెప్తారు అని చింతమాలు చెప్పే కదా మమ్మల్ని రమ్మని అంటారు మీరు. కాబట్టి మనం ఇప్పుడు తప్పు దృష్టిలో ఉన్నాం, దాంట్లో అనుమానం లేదు. కాబట్టి ఇప్పుడు సరైన దృష్టి నేర్చుకుంటే ఇటుకు వచ్చినాం. అందువల్ల మొట్టమొదటి మన వ్యవహారం తప్పు అనేది మనకు దృఢపడి ఉండాలి. మేము అనుకుంటే సత్యం అనేది మర్చిపోవాలి. ఇప్పుడు ఇంతవరకు వ్యవహారంలో మేము ఏదో సత్యం అనుకున్నాం కదా, నేను నా వ్యవహారం అంతా సత్యం అనుకున్నాం కదా, దీనంతా మర్చాలంటుంది. అది ఇది మరిస్తే ఇప్పుడు చెప్పేది ఎక్కుతుంది లోనికి. ఏకెందరే ఇವರು వస్తుతత్వం బల్లవరాగిరుతారే. శాస్త్రాన్ని చెప్పేవాళ్ళు ఎట్లుంటారప్ప అంటే ఆ రెండు దృష్టిలను తెలిసింటాయి వాళ్ళకి. అది వ్యవహార దృష్టి అనేది ఏమీ తెలుసు, పరమార్థ దృష్టి అనేది కూడా తెలుసు. మనకు వ్యవహార దృష్టి ఒకటే మాత్రమే తెలుసు. వినే వాళ్ళకందరికీ పరమార్థ దృష్టి వ్యవహార దృష్టి మాత్రమే ఉంది. మనకి చెప్పే వాళ్ళకి రెండు దృష్టిలు ఉంటాయి. అందుకే వాళ్ళు చెప్పేదానికి వచ్చేది, లేకపోతే రాకూడదు. అందుకే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులైన గురువుల దగ్గరే మనం శాస్త్రం వినాలా అని చెప్పిండేది కూడా. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర వినేదానికి పోకూడదు. వింటే వాళ్ళు ఆ గుంతలో పడతారు, మనల్ని ఆ గుంతలోనే పడేస్తారు. మరి మేము ఎట్లా కనుక్కునేదంటే అదే చెప్తుంది శాస్త్రం, మీకు మీ వ్యవహారాన్ని అనుభవంలో చూపించేవాడు కావాలా అంటుంది. సరే, దీనికి కూడా మళ్ళీ ఎదురే ఉంది. వాళ్ళు కూడా మనకు మన అనుభవంలోనే చూపిస్తారు. ఎట్లా అంటే మీరందరూ కూడా ఈ విధంగా కర్మ చేసి పుట్టినారు కాబట్టి మళ్ళీ ఇట్లా కర్మలు చేస్తే ఇట్లా పుడతా అంటారు అని చెప్తారు వాళ్ళు. అది వీనికి అంతే పొందుతుంది, ఏం తప్పించుకునే లేదు. దానికి మీరు పలానా స్వామి అవి చేయండి ఇవన్నీ చేయండి చెప్తారు. చూడండి, అడుగుతున్నారు అందరూ, ఇట్లా అడుగుతున్నారు. మరి వాళ్ళందరూ ఇట్లా చెప్తారు కదా అంటే చెప్తారు. మరి మీ దగ్గరికి వచ్చినాక యాదో ఒకటి చెప్పాలి. డాక్టర్ దగ్గరికి వచ్చినాక ఉన్న ఫోన్ అంటే ఎట్లయితుంది, యాదో ఒకటి చెప్పాలి కదా. కాబట్టి శాస్త్రాలు కొన్ని పెట్టినాయి, నియమాలు పెట్టుకున్నాయి. ఎందుకు ఔపచారికం అంటారా? ఉపచారానికి మాత్రం చెప్పే మాటలు ఇవి. సత్యం అని చెప్పాం కదా. మనం కూడా ఎవరైనా బాధపడుతుంటే ఏం అందరికి వచ్చిన కష్టాలే నీకే కొత్తగా వచ్చినాయి ఇవి, మాకేం లేవనుకుంటాడావా అంటే వానికి రోజు సమాధానం అవుతుంది. ఓహో వీళ్ళు కూడా ఉన్నాయంట, అవునా కదా, వీళ్ళు కూడా ఉన్నాయట్లే నాకు ఓనికి అనుకోండి. అట్లా ఔపచారికంగా కొన్ని చెప్తాడు. పరమాత్మను మీరు ఇది చేస్తే, లేదా గుడికి పోయి పూజ చేస్తే, లేకపోతే కొన్ని చెప్తాయి అవి. దాంతోనే బాగా అవుతుందనే లేదు. కారణం ఏమి అన్నట్లయితే ఈ మనం వాళ్ళు చెప్పిన దాన్ని చేసేటప్పుడు కూడా స్వార్థం పెట్టుకునే చేసే మొదలు పెడతాం. అర్థమైనా? కాబట్టి మనకి ఎదురుపడుతుంది అనమాట. అట్లా ఉండకూడదు. ఇదే దేహదಲ್ಲಿಯೇ ఇరు ఆత్మను పరమాత్మనే ಆಗಿರುತ್ತಾನೆ. ఇప్పుడు మన ఈ దేహంలో అని ఎందుకు చెప్తాడారంటే దేహం నేను అనుకుంటావు కాబట్టి దేహంలో అని చెప్తాడారు. లేకపోతే చెప్పే క్వశ్చన్ లేదు దీనికి, దేహంలో ఉన్నాడు అని. ఎందుకంటే ఆ దేహంలో అంటే దేహం మొదలవుతుంది, లోని పోతాడు, ఇబ్బంది వస్తుంది. అట్లా రాకూడదు. అట్లా వ్యాపకమే ఉండాల. కానీ బోధ కోసం చెప్తాడనమాట. దీంట్లో ఉండేది పరమాత్మే. ಆದರೆ లౌకిక దృష్టి అంటే జీవనంతే కంటబరుతానే. ఇప్పుడు పరమాత్మ ఎటువంటి వాడు? నిష్క్రియుడు, ఏమి క్రియలు చేసేవాడు లేదు, ఆయనకి దుఃఖము లేదు, అవునా, కష్టాలు లేవు, ఆకలి దప్పులు లేవు.
మరి మీరు ఇదే దేహంలో ఉన్నాడంటావు కదా, వీడు నాకు నానాడే ఆకలి దప్పులు ఉన్నాయంటాడు, సుఖ దుఃఖాలు ఉన్నాయంటాడు, జరామరణాలు ఉన్నాయంటాడు, నేను వినేవాడు అంటాడు, నేను చూసేవాడు అంటాడు, నేను తినేవాడు అంటాడు. ఇన్ని మాటలు వస్తాయి కదా ఈయనకి. అదే పరమాత్మ ఉండింటి శాస్త్రం ఏం చెప్పింది, ఉండేది పరమాత్మ అనింది. మనకెట్లా కనపడుతున్నాడు ఈడ? పరమాత్మ కనపడలే, నానా రకాల భ్రష్టతో కూడినటువంటి వాడిగా కనపడుతున్నాడు. చూడు ఇవన్నీ కనపడుతున్నాయి కదా ఇవి. లౌకిక దృష్టి అంటే జీవనంతే కండుపరుతానే, లౌకిక దృష్టి ద్వారా కనపడుతున్నాడే కానీ పరమాత్మ దృష్టి అట్లా లేడు అతను. అది నిజವಾಗಿ ಜೀವಾತ್ಮ ಪರಮಾತ್ಮ ಎಂಬ ಇಬ್ಬರು ಆತ್ಮರು ಇರುವುದಿಲ್ಲ. ಜೀವುಡು ಬೇರೆ, ಜೀವಾತ್ಮ ಪರಮಾತ್ಮ ಇಬ್ಬರು ಆತ್ಮ లేరు. మరి ఏముంది, శృతియు ఆగి ಹೇಳಿದ್ದರೆ లేదప్ప జీవుడు ఉన్నాడు పరమాత్మ శృతిని చెప్పినట్లయితే అది అనువాదం మాత్రం ఎవరితో ప్రతిపాదన ఎలా? ఇప్పుడు నువ్వే చెప్పాలా, రాడప్ప మీరు సూర్యుడు ఉన్నాడు చూడని చెప్తే ఏం చెప్పినట్లు ఆయన? స్వరూపమే జీవత్వంగా చూస్తున్నాడు. ఆ ఉపాధికం వల్ల ఆ పరమాత్మ స్వరూపమే అదే జీవుడుగా. కాబట్టి ఇప్పుడు చెప్తాను శాస్త్రం ఏమి, నేను మిమ్మల్ని అందరూ బయటికి పోయి సూర్యుడు ఉన్నాడు చూడమంటే ఏమంటారు మీరంతా? మాకేం తెల్లా ఇది అంటారా లేదా? అట్లనే జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఉన్నాడంటే అవి కూడా మాకు తెలుసులేపా అంటారు. కాబట్టి ఇది అనువాదం మాత్రమే. అనువాదం అంటే మీకు తెలిసిందా అని చెప్పినట్లయితుంది కానీ శాస్త్రం అదేం చెప్పేకి వచ్చినట్ల శాస్త్రం దాని యొక్క ప్రయోజనం ఏమి? ఆ శాస్త్రాన్ని మనం ఉపయోగించడానికి మనకేం ప్రయోజనం చేకుంది అనేది అవుతుంది. కాబట్టి శృతిಯ ತಾತ್ಪರ್ಯವನ್ನು ಅನುಭವದಿಂದ ನಿಶ್ಚಯಿಸಬೇಕೆ ಹೊರತು ఈ వేదంలో చెప్పిన దాని విషయాన్ని అనుభవం ద్వారానే నిర్ణయించుకోవాలా. శబ్ద ప్రయోగದಿಂದಲ್ಲ. రెండు ఉన్నాయన్నారు, జీవాత్మ రెండు ఉన్నాయి, పరమాత్మ జీవాత్మ అని. శబ్ద ప్రయోగాలతో ఇక్కడ పనికిరాదు. వల్ల హీగెంబ నిర్ణయాన్ని ಅವರು మండిస్తారే, ఇటువంటి నిర్ణయాన్ని వాళ్ళు మనకు తెలియజేస్తారు. అది ఆ లౌకిక దృష్టిని తీసేసి ఆ లౌకిక దృష్టిని పోగొట్టేదానికి నీ అనుభవ దృష్టిని చూపించి దాన్ని తీసేస్తారు. ಈ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ అంటే ಈ వెనుక ದ್ವಾಸುಪರ್ಣ ಎಂಬ ಮಂತ್ರವನ್ನು ಅದರ ಮುಂದಿನ ಮಂತ್ರವಾದ ತಮಾನೆ ವೃಕ್ಷೆ ಎಂಬುದನ್ನು ವಿಚಾರ ಮಾಡೋಣ. ఒకే వృక్షంలో రెండు పక్షులు ఉంటాయని చెప్తున్నారు కదా, దాని విచారం చేస్తామండి. సంసారವೆಂಬುದು ಒಂದು ಮರವೆಂದು ಭಾವಿಸಬೇಕು. ఈ సంసారం అనేది ఒక చెట్టు. దీంట్లో ಇದನ್ನು ಊರ್ಧ್ವ ಮೂಲ ಅದ శాఖ ಮುಂತಾಗಿ ಶ್ರುತಿಗಳಲ್ಲಿ ವರ್ಣಿಸಿದೆ. ఇప్పుడు చెట్లకంతా వేర్లు భూమి లేకుంటాయా పైకి ఉంటాయా? మరి దీంట్లో ఎందుకు అట్లా చెప్పినారు? ఊర్ధ్వమూలం అధశాఖ కొమ్మలు కిందకు ఉన్నాయి అంటే పరమాత్మ అంతటికి అతీతుడు, దేనికి కింద ఉండేవాడు కాదు, అంతటికి అతీతుడు. ఆయన నుంచి ఇదంతా రావాలి అనాత్మ అంతా. కాబట్టి దీనికి ఊర్ధ్వమూలం అని పెట్టినారు. కింద వచ్చే శాఖలన్నీ అనాత్మ. దానికి ఆ విధంగా ಮುಂತಾಗಿ ಶ್ರುತಿಗಳಲ್ಲಿ ವರ್ಣಿಸಿದೆ. ఈ సంసార ఉత్కృష్టవాద మూల ఉల్లದ್ದಾಗಿದೆ. ఇదేమి ఈ జనమరణ చక్రం అనేది ఈ కల్పితం అంతా ఏం స్వతంత్రంగా లేదు. ఇది దీనికి బలవంతమైనటువంటి మూలం ఒకటి ఉంది, బాగా దృఢమైన మూలం ఉంది ఒకటి. పూర్ణ సంసారం కానట్లేదు. ఇప్పుడు పాము ఊరినే కానరాదు, ఏముంటే కానొస్తుంది? అది తాడుంటేనే కానొచ్చేది. ఆ విధంగా ఈ సంసారం అనేది కూడా మేము కనబడాలంటే దానికి ఆధారమైన బలమైనటువంటి ఒక ఆధారం ఉంది. అది ఆ మూలాన్ని గుర్తించేది ప్రధానం. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ప్రపంచం వ్యవహారాన్ని గురించి మాట్లాడుతూనే ఉంటారు, ఎంతసేపు దాన్ని దర్శేయాలంటారు. దాన్ని దర్శేసే క్వశ్చనే లేదు. అది వికారాలు చెందేదే దాని లక్షణం. దాని వికారం చెందనిది. ఆ వికారం చెందని దాన్ని గుర్తించే శాస్త్రం వచ్చింది. కానీ మీరు అనుకున్నట్లు ఇక్కడ ఉండేటువంటి సరిపోతాయంట, దానికి పోతే సరిపోతుంది, దీనికి పోతే మీ కష్టాలు పోతాయని చెప్తా అంటే అవన్నీ సరిపోయే క్వశ్చన్లే కాదు అవి. ఎందుకంటే నిజంగా కష్టాలు ఉంటే సరిపోతాయండి. లేని కష్టాలు తెచ్చుకుంటాం, ఎట్లా పోతాయి అవి? కల్పించుకున్న కష్టాలు కల్పించుకున్న దుఃఖాలు ఎట్లా పోతాయి అని చెప్పండి. ఏమన్నా కానీ మీరేమంటారు? కష్టాలు వచ్చినాయి అంటారు ఓ మాట, దుఃఖాలు వచ్చినాయి అంటారు కదా. ఉండి వచ్చినాయా లేక వచ్చినాయా అని? వచ్చినాయంటే అర్థమేమి? లేవనే కదా. మరి ఆ పాయింట్ ఉండాలి చూడండి దీంట్లో. అంతే వేదాంతంలో ఇతరు తెలుసుకోవాలి. అదే శాస్త్రం చెప్పేది కూడా. మీరు ఏమైనా వచ్చినాయంటే ఆగంతుకం అంటుంది, లేదా కల్పనలు అంటుంది. దాన్ని ఉండేటి రావాల్సిన పని లేదు. ఉండేటి ఎట్లా ఉంటాయి? అవి వచ్చేది ఎందుకు ఉండదు? లేనివే వచ్చేది. తట్టుకో పోన్లే, నీ దగ్గర బయట ఆడుంది అదని చెప్పు, అట్లే చెప్పు. పలానా సాటి కష్టం ఉండప్ప నాకు ఇట్లా వచ్చిందని చెప్పు, అట్లా చెప్పు, పర్వాలేదు. మనసు సంబంధించింది కదా అంతే, ఊరిని అనుకునేదేని. అందుకే దానికి ద్వంద్వం అనేది లేదు సృష్టిలో. ఇప్పుడు వెలుతురు చీకటి అంటారు, అవునా? రెండు వస్తువులు ఉన్నాయా సృష్టిలో? వెలుతురు ఉంటారు కదా. మరి చీకటి అనే 10 మందికి వచ్చింది. ఆ వెలుతురు తక్కువయ్యేదాన్ని చీకటి అంటారు. అదే విధంగా ఉండేది సుఖమే. దుఃఖం అంటే ఏమి? సుఖం తక్కువైతే మాకు దుఃఖమైంది అంటారు. ఇంతే. దుఃఖమే స్వతంత్రంగా లేదు. సుఖం యొక్క తక్కువను దుఃఖం అని పేరు పెట్టి పిలుస్తారు మీరు, అంతే.
అర్థమైనా ఇప్పుడు? ఎందుకంటే దుఃఖానికి స్వతంత్రం ఉంటే సుఖం అనేది లేకుండా చేస్తాండి అది. అదే దానికి అస్తిత్వమే లేదు. ఇప్పుడు లైట్ వేస్తే లైట్ వస్తుంది, ఈ ఆర్పేస్తే చీకటి అవుతుంది. దీనికి రెండు ఉన్నాయి. ఇది చీకటిని ఏం చేసి లైట్ చేస్తారు చెప్పండి చూస్తాం? చీకటిని ఉపయోగించి లైట్ తెప్పండి చూస్తాం. అయ్యలేదు. ఎందుకు అయ్యలేదు? ఉంటే ఎందుకు కాదు అని. ఇప్పుడు వెళ్తురు వండుకొని చీకటి వెళ్తురు రెండు చేస్తుంది కదా అది. మరి ఇదేందుకు చేసేది? దీనికి ఉండింటే ఆఫ్ చేస్తే తను లేకుండా పోతే పోతుంది. అది కావాలంటే తను వస్తుంది. నీ చీకటి అట్లా ఏమో చూస్తాం, నేను లేకపోతే వస్తుందని అట్లా దీని సహాయంతోనే అది తయారైంది అది అట్లా. కాబట్టి సృష్టిలో రెండు అనేటివి లేవు. ఉండే ఒకదాన్ని తక్కువైతే, ఆ స్థాయిని తక్కువైతే మనకు రెండో పేరు పెట్టుకున్నాం అనమాట. అవమానమైంది అంటారు. ముందు మానంగా ఉంటుంది, ఎవడో నన్ను తిట్టినాడప్ప అని అవమానమైంది అంటారు. అంటే దాన్ని తగ్గింది అని కొలత. ఆ మానానికి అవ అనేది చేసినారు కాబట్టి కొనమైంది అంటారు పదము. నిజంగా స్వతంత్రం లేదు దానికి. అట్లా ఇట్లా సృష్టి అంతా అదే ఒకటే పాయింట్ ఉండేది. అందువలన మనం దాన్ని గుర్తించాలా. అందువల్ల ఇవేమి వచ్చిపోయేటి మధ్యలో కల్పించుకునేటివి, అంతఃకరణంలో కల్పించుకునేటివే కానీ ఈ దుఃఖాలు ఇవన్నీ అనేటివి స్వతంత్రంగా ఉండేటివి కాదు. అవి ఉంటే మళ్ళీ చూడపారు వచ్చాక నాకు సుఖమాయ అంటారు. మళ్ళీ రుణాలు నాకేమో అంటే ఇప్పుడు బాగుందప్ప చాలా బాగుండదు, అవన్నీ కష్టాలని మాకు పోయినా చెప్పంటారు. యాటికి పోయి పంపిస్తారు దానిలన్నింటినీ. మొదటి కల్పించుకునేటివి కొన్ని విషయాలు ఆర్థికంగానో ఏదో వ్యవహారం దృష్టిలో కొన్ని కలిగిండే, అవన్నీ ఇప్పుడు తీరిపోయినాయి. తీరిపోయిన దాని నుంచి ఏ సమాధానంగా మాట్లాడే వెళ్ళింది అంతే. కాబట్టి అవి ఎవరు సరిచేస్తారు అనే పదం లేదు. అయితే లౌకికుల దృష్టిలో చెప్పాల్సి వస్తుంది కొన్ని. ఆ విధంగా చెప్తా అంటారు శాస్త్రం అంతే. ఎందుకంటే మళ్ళా నాస్తికులుగా ఎలా తయారవుతారో వీళ్ళని కొంత అస్తిత్వాన్ని చెప్పేదానికి భగవంతుడు ప్రతిపాదిస్తూ ఉంటుందన్నమాట. జిజ్ఞాసులకు అట్లా కాదు, నువ్వే పరమాత్మ అంటుంది ఇంకంతే. మధ్యలో ఎవరిని అందుకే నీవు పరమాత్మ అనుగ్రహాన్ని కోరు కానీ దేవతా అనుగ్రహాలు ఏం కోరాల్సిన పని లేదు మనం. ఆ దేవతలకు కూడా అతడే అధిపతి కాబట్టి నేరుగా ఆయన్ని అడుగుదాం. మధ్యలో వీళ్ళందరింటికి నిరాకారానికి పూజ చేయమంటే వీళ్ళు ఎవరు చేయాలా? దానికి సాకారానికి చేయమని చెప్తారు. ఈ సాకారం చేసే పూజ ఆడిపోతుంది, దానికే పోతుంది. నువ్వు ఆ దేవతనైనా ప్రార్థించండి, ఆడికే పోయేది. అది అదే ఉండదు. వేదాంతంలో ఉండే రహస్యమే ఇది. పరమాత్మ నిరాకారుడు. ఆయన మీరు ప్రార్థన చేయాలంటే గానీ, ఆయన ఊహించుకోమంటే గానీ ఎవరెవరికి తెలిసే ప్రశ్న లేదు. అది మరి ఎక్కడ చెప్పాలప్ప అంటే త్రూ వాళ్ళకి ఏదో విధంగా మార్గం చూపించి దీని ద్వారా చేయండి, మీరు దీన్ని చేస్తే దానికి పోతుంది అని చెప్పి మనకి ఈ నవగ్రహాలే పర్మనెంట్ అయినాయి. మనకి నవగ్రహాలు పర్మనెంట్. ఈ నవగ్రహాలకు కూడా అధిపతి ఎవరు? వీళ్ళకి స్వతంత్రమైన శక్తి ఉంది అంటే అప్పుడు అది నేరుగా పరమాత్మే పోతుంది. అది కాబట్టి మూలం. ఆ మూలం వెంబడే పరబ్రహ్మ. ఈ సంసారానికి ఆధారంగా ఉందంటారే ఏమిటి దీని బలమైనది ఏమిటి ఉందప్ప అంటే పరమాత్మ స్వరూపమే మూలం. దానికి ಬೇರೆ ఏ ಮೂಲ ಕೂಡ ఇంకోటి లేదు. ಅದರಿಂದ ಹೊರಟಿರುವ ಶಾಖಗಳೇ 14 ಲೋಕಗಳು ಹಾಗೂ ಆ ಬ್ರಹ್ಮಾಂಡದಲ್ಲಿರುವ ಪ್ರಾಣಿಗಳು. ఆ యొక్క మూలం నుంచి బయలుదేరిన శాఖలు ఉన్నాయి చూడండి, కొమ్మలన్నీ. ఆ కొమ్మలే మీరు 14 లోకాలు ఉండే ఇది వ్యవహారాలు, క్రియలు, ప్రాణులు అన్నీ అవే. ఆ శాఖలే ఈ విధంగా వస్తాయి. ఈ ಎಲ್ಲಾ ಜೀವಗಳು ಸ್ವರೂಪದಿಂದ పరబ్రహ్మరే ಆಗಿರ್ತಾರೆ. మీరు వేరు వేరే జీవులు అని అంటున్నారే, ఎవరు అనుకున్నా కూడా అంత పరబ్రహ్మ స్వరూపమే. దాంట్లో 20 రకాల ఆభరణాలు కనపడినా అంత బంగారేది. అట్లా ఇక్కడ కూడా ఏ ప్రాణికోటి ఎన్ని కనపడినా కూడా అవన్నీ పరబ్రహ్మాన్ని విడిచి స్వతంత్రంగా లేవు. మానవులే కాదు, ಪ್ರಾಣಿಕೋಟಿ ಜಂತುಕೋಟಿ ಅన్నీ ಕೂಡ ದಿಂಟಿಗೆ తీసుకోవాల్సిందే. ಏಕೆಂದರೆ ಸೃಷ್ಟಿಕರ್ತೃವಾದ ಬ್ರಹ್ಮವೇ ನಾಮರೂಪಗಳಾಗಿ ವಿಂಗಡವಾಗಿದ್ದು ಜೀವರೂಪದಿಂದ ಎಲ್ಲ ಶರೀರಗಳನ್ನು ಹೊಳಕಿದೆ ಎಂದು ಶ್ರುತಿಯಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ತಿಳಿಸಿದೆ. ఎవరైతే సృష్టికర్త అయినాడో ఆ సృష్టికర్తయే ఈ సృష్టి అంతా చేసి అంత దాంట్లోనే ప్రవేశించినాడు. తత్ సృష్ట తన ప్రవేశ్ అంటాడు. ఆయనే సృష్టి చేసినాడు. సృష్టి చేసి ఊరిని ఇడిచిపెడితే అవి పనిచేయాలి కదా, కాబట్టి ఆయనే దాంట్లోకి ప్రవేశించినాడు. అందుకే మన యొక్క హృదయాన్ని, మన యొక్క మనస్సుని ఎట్లా కాపాడుకోవాలంటే భగవంతుడు మనలోనే ఉన్నాడు. కాబట్టి ఎట్లయితే దేవాలయాల్లోనూ దేవుని దగ్గర నిర్మలంగా పెట్టుకొని వ్యవహారం చేస్తారో పూజతో, అట్లా మన హృదయంలో కూడా ఈ కామ, క్రోధ, లోభ, మోహం అవ్వకుండా పెట్టుకుంటే అప్పుడు ఆ దేవుడు సులభంగా కనపడతాడు. దేవాలయంలో క్లీన్ చేస్తారు కదా అంతా, ఏంటి చేయాలాడ దేవుడు ఉన్నాడు అని. మరి ఆ విగ్రహమైన దేవునికి ఎంత చేసేటప్పుడు సాక్షాత్ పరమాత్మ మీలో ఉన్నాడు అన్నప్పుడు మనం ఎట్లా చేయాలప్ప, ఎట్లుండాలా? మరి ఇటు క్లీన్ చేసేది ఏముందప్ప అంటే ఇంకేం లేదు. మీరు కల్పించుకుంటారు చూడండి వ్యవహారాలన్నీ పనికిరానివి, అవి తీసేయాలా అంటుంది అంతే. మీరు కల్పించుకుంటారు కదా, ఉండేటివి కాదు, ఉండేది పరమాత్మే. మీరు కల్పించుకుంటారు కదా, అవి తీసేసేయాలి అంతే. మీరు ఎంత త్వరగా తీసేసుకుంటే అంత శాంత స్వభావాలుగా అవుతారు, అంతే ఆనంద స్వరూపులు అవుతాం. అది ఒకటి పెట్టుకున్నామంటే నీ ఆనందం అంతా కూడా అదొక్కటే. ఎట్లయితే ఆ పాలకొండలేక ఒక మజ్జిగ సుక్కేస్తే పెరుగైపోతుందో అట్లా కొంచెం పెట్టుకుంటే కూడా మొత్తం మనం ఆనందానికే అర్హులు కాకుండా పోతాం. అందుకే భగవంతుడు చెప్పినాడు, మీకు అన్ని సౌకర్యాలు ఇచ్చిన ఎందుకు ఏడుస్తాడారప్ప వ్యవహార దృష్టితోనే. నేను నా దగ్గర ఏం పెట్టుకుంటా చెప్పండి, మీకు కావాల్సింది ఒకటి ఏదైనా చెప్పండి. అయితే ఉండే
చెప్పండి అబ్బా. భగవంతుడి దగ్గర ఏం పెట్టుకున్నాడు? కొందరికి ఎక్కువ ఇచ్చినాడు, కొందరు తక్కువ ఇచ్చినాడు. సరే, అందుకే మీరు కొందరికి ఎక్కువ ఇలే. ఇప్పుడు కొందరికి ఎక్కువ ఇచ్చినాడు, వాడు దొంగతనం చేసి ఉండొచ్చు, వాడికి ఆ కష్టం ఉంటుంది. వాడు దొంగతనం చేసినాడంటే వానికి శిక్ష ఉంటుంది, అదేం తప్పించుకునేట్లేదు వాడు. అది మాత్రం మర్చిపోద్దండి. ఎక్కువ ఇచ్చినాడు తక్కువ ఇచ్చినాడు అంటే దాని ప్లాన్లు దానికి ఉండే ఉంటాయి అనమాట. ఇప్పుడు అదే కొంతమందికి ఎక్కువ ఇచ్చినాడంటే వాడు దాన ధర్మాలు చేయొచ్చు, సత్కార్యాలు చేయొచ్చు, ఇట్లాంటివి కూడా చేస్తుంటాడు. అదే కొంతమంది డబ్బు ఉందంటే ఇంకా క్రూర కార్యాలు ఇవన్నీ చేసుకుంటుంటారు. కాబట్టి దాని శిక్ష దానికే, దీని శిక్ష దీనికే ఉంటుంది అనమాట. అందువలన ఏమైనా భగవంతుడు పంచభూతాల్లో తన దగ్గర పెట్టుకుంటే రెండు సరుకు ఏ పని ఇది ఇక్కడ దాని అనగా ఏం పెట్టుకున్నాడు? పంచభూతాలు మహాభూతాలు అవి ఉండేది 5 అవే. దాంట్లోనే సమస్త జగత్తులన్నీ ఇమిడి ఉన్నాయి, దేహాలు అన్ని దాంట్లోనే బతుకుతాడు. యతోవా ఇమాని భూతాన్ని జయంతి ఏన జాతాన్ని జీవంతి యత్ప్రయంత సంసంతి తద్విజిజ్ఞాస తద్బ్రహ్మేతి. ఇవన్నీ ఎక్కడ పుట్టినాయి, ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ నాశనం అవుతాయి, దానికి అనుకోండి. అదే జిజ్ఞాస చేయాల్సిండేది. మీరు దాన్నే మీరు తెలుసుకోవాల్సిండేది అంతే. ఈ ప్రపంచంలో ఉండే విషయాలుగా తెలుసుకోవాల్సిండేది. ఈ ప్రపంచానికి ఆధారం ఎక్కడుంది, ఇది ఎక్కడ స్థితి చెందింది, మళ్ళీ ఎక్కడ లయమవుతుందో మూలాన్ని పట్టుకోండి, అది సత్యమైంది. ఇవన్నీ దాంట్లో మా తోచేటివిని. కాబట్టి ఆ మూలాన్నే మనం పట్టుకునేదానికి ప్రయత్నం చేసుకోవాలా. ಅದರಿಂದ ಜೀವಾತ್ಮನೆಂಬವನು ಪರಮಾತ್ಮನ ನೆರಳಿದ್ದಂತೆ ಅಂತ ತಿಳಿಯಬೇಕು. ఈ జీవాత్ముడు అనేవాడు ఎట్లున్నాడంటే నీడ. నువ్వు ఇప్పుడు ఇట్లా సేపు పైకైతే అది పైకెత్తుంది, అవునా? కూర్చుంటుంది, పోతే ఎమిడితో వస్తుంది. మరి ఇప్పుడు దానికి స్వతంత్రం ఉందే? అట్లనే ఈ జీవుడు అనేవాడు కూడా పరమాత్మ యొక్క నీడ, ఛాయ. ఇప్పుడు పరమాత్మ నిష్ఠుడు అన్నారు కదా, మీరు ఎందుకు నడుస్తాడు అడగచ్చు, మీరు అడగచ్చు. అడగాల్సిందే అట్లా. ఎందుకంటే నడుస్తాంటే కదా ఇటు తిరుగుతాడేది, ఈ ఒక నడుస్తాడు కదా. ఇది ఉపాధి. ఇది నడుస్తాడది అంటే ఇది ఉపాధి, కానీ ఆయన నడిచలేదు. ఉపాధులు వేరు వేరే పనులు చేస్తాయి. ఇప్పుడు మన్ను ఏం పని చేస్తుందప్ప అంటే అదేమన్నా నీళ్ళు తెచ్చే పనికి వస్తుందే, భూ వండే పనికి వస్తుందే? ఏం పనికి రాదు. దాన్ని కుండగా కడవగా చేస్తే నీళ్ళు తెచ్చే పనికి వస్తుంది. ఉపాధి కృతం అదంతా, అర్థమైనా? అంతేగాని సహజంగా దానికి ఆ లక్షణాలు లేవు. అట్లా ఇక్కడ కూడా ఏందో తెలియಬೇಕು. వ్యవహారದಲ್ಲಿ నెరలు మనిషి ఎందరు పదార్థలాగా కాణువంతే. వ్యవహారంలో ఏమైనా ఉంటాడు, తన పక్కలో నీడ ఉంటుంది చూడండి. ఆ విధంగా చూడబడినట్ల జీవాత్మ పరమాత్మ ఇబ్బరు ఆత్మరు సిద్ధారాదాగా. అట్లా ఈ పరమాత్మను ఆశ్రయించి జీవాత్మ అనేవాడు ఉన్నాడు, అంతే. స్వతంత్రం లేదు దీనికి. ఇట్లా సిద్ధమైనప్పుడు ఈ ಇಬ್ಬರು 2 ಪಕ್ಷಿಗಳೆಂದು ಪರಸ್ಪರ ಸ್ನೇಹಿತರೆಂದು ಜೋಡಿಯಾಗಿ ವಾಸಿಸರೆಂದು ಒಂದೇ ಮರವು ಇಬ್ಬರು ಆಶ್ರಯವೆಂದು ಶ್ರುತಿ రూపకವಾಗಿ కల్పన ಮಾಡಿ తెలుస్తుంది అಷ್ಟೇ. ఒక రూపకం అంటే ఇప్పుడు నాటకంలో చూపిస్తే మనకు అర్థమవుతుంది. సత్యాన్ని చెప్పాలా మనం అంటాం అనుకో వ్యవహారంలో. ఏం సత్యం అంటే ఎట్లా చెప్పేకి వస్తుందప్ప? కథ చూపిస్తాడు చూడండి. హరిశ్చంద్ర చూపించి ఆయనకి ఇంత ఆశిస్తానంటాడు, అది ఇకపోతే ఇవన్నీ అవసరపడతాడు, చివరికి అదంతా తీరుస్తాడు. కాబట్టి అప్పుడు సత్యం పలికినాడు అని రూపకం అంటే ఒక నాటకం చూపించాల. అట్లా ఇక్కడ కూడా ఈ ఇద్దరు ఉండారు అని చెప్తే అర్థమయ్యలేదు ఈ దేహంలో. కాబట్టి ఈ విధంగా జీవుడు అనేవాడు ఈ యొక్క పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ యొక్క ఛాయే జీవుడు అని రూపకంగా కల్పన చేసి బోధించక మొదలు పెడుతుంది. ಆದರೆ ನಿಜವಾಗಿ ಒಂದು ದೇಹದಲ್ಲಿ ಇಬ್ಬರು ಆತ್ಮರು ಇರುವುದಿಲ್ಲ. ఒకే దేహంలో 2 ఆత్మలు ఉండలేదు. ఆದರೂ ಒಬ್ಬನೇ నటును ಬೇರೆ ಬೇರೆ వేషాలను ధరిಸುವಂತೆ. ఒకే నటుడు ఒకతూరు దుర్యోధన పాత్ర, ఒకతూరు కృష్ణుని పాత్ర వేస్తుంటాడు చూడండి. ఆ విధంగా బ్రహ్మవు జీవనವಾಗಿ తోరుకొల్లుతుంది అಷ್ಟೇ. ఆ ఉపాధిలో ఉన్నప్పుడు జీవుడుగా తోస్తుంది. ఉపాధి రహితమైనడు పరమాత్మే. అందుకే మనమందరం కూడా సుశుద్ధిలో ఉపాధి రహితం కాబట్టి పరమాత్మ స్వరూపంలోనే ఉంటాం. అది ప్రతిదినము అందరి అనుభవంలో కూడా. ఎందుకంటే నువ్వు శాస్త్రం తెలుసుకో, ప్రతి ఒక్కరికి ఆయన ముందే ఉందా లేదా? అయితే అది దానికి నిద్ర అని పేరు పెట్టించినాం మనం. పరమాత్మని మనం పేరు పెట్టలేదు, శాస్త్రము దానికి పరమాత్మని పేరు పెట్టింది. మీరు ఏదైతే నిద్ర అంటారో అది నిద్ర కాదు, అది పరమాత్మ అంటుంది. అది గురించి చెప్పితే వీళ్ళు నిద్ర గురించి చెప్పేకి వచ్చినారు అంటారు వీళ్ళంతా. ఎవరు ఈ వేదాంతులంతా, వీళ్ళేమో అజ్ఞానం ఉందనే వేదాంతులంతా వీళ్ళకి నిద్ర అని తగిలిసినట్టు చెప్తారు వీళ్ళు కూడా. కాబట్టి అక్కడ పొరపాటు పడకూడదు. మనం నిద్ర అని పేరు పెట్టుకున్నావు కరెక్టే. నువ్వు అంటాడు పామని, నువ్వు అంటాడు ఉండేదేమిటి తాడు అట్ట నీవు నిద్ర అని అంటాడు. అయితే ఉండేదేమిటిది? పరమాత్మ. ఇప్పుడు మెలకు అంటాడు, ఇదేమిటిది? ఇది పరమాత్మే. స్వప్నం అంటాడు, అది పరమాత్మే. అయితే ఇక్కడ సవిశేషం దృశ్యం ఉంది దాంట్లో దృశ్యం లేదు. ఇప్పుడు కొంతమంది మళ్ళా ప్రశ్న వేస్తారు, ఒకే పరమాత్మ దృశ్యంగా ఎందుకు కనపడినాడు, దృశ్యం లేకుండా ఎందుకు కనపడినాడు అని. ఆ ప్రశ్నను వేసేకి అధికారం లేదు నీకు. కనపడినాడా నువ్వు అంటాడావు కానీ ఆయన అయినాడా? పోయినట్టు చెప్పు. నీవంటాడావు పాముగా మాకెందుకు కనపడింది అని. నీకు తెలివి లేక కనపడింది అంతే. అది తాడని తెలివి లేక పాము కనపడింది అంతేనే ఏమన్నా. అట్లనే ఇక్కడ కూడా విచారం లేనందువలన నీకు ఇక్కడ దర్శనావస్థలో కనపడుతున్నాడు. ఆడ అదర్శనావస్థలోనే ఎప్పుడు తన స్వరూపమే, దృశ్యం లేనటువంటి స్వరూపమే తంది.
కాబట్టి ఎందుకు ఎక్కడైనా ప్రశ్న వేయకూడదు, నీకు కనపడింది కాబట్టి నువ్వే విచారం చేయాలా, కనపడేది సత్యమా కాదా అనేది విచారం చేయాలి అంతే. ఎందుకు ఎప్పుడు ఎక్కడ అనే మాట రాకూడదు అన్నమాట. బ్రహ్మವು జీవనాగి తొలగదు. హీగే కల్పిత జీవాత్మనింద, బాగా గుర్తుపెట్టుకోండి, జీవుడు అంటే స్వతంత్రం కాదు, కల్పిత జీవాత్మనింద బ్రహ్మవు తద్వితీయవేను ఆగవుదిల్ల. రెండవది అని కూడా కనపడకలేదు. ఇప్పుడు పాము దృష్టితో తాడేమో రెండు గయ్యలేదు, పాము తాడు రెండు ఉండాయా? అట్లా మీరు కూడా పాము ఎట్లయితే కల్పితమో ఆ విధంగానే జీవుడు అనేవాడు కల్పితం కాబట్టి పరమాత్మ ఏమో రెండు ఉండేవాడుగా అయ్యలేదు, సద్వితీయుడు ఉండేవాడు లేదనమాట. ఇరలి ఉండని ప్రకృత జీవ పరమాత్మరెంబ పక్షిగలు, జీవుడనే ఒక పక్షి, ಪರಮಾತ್ಮ ಅనే ಪಕ್ಷಿ. ಈ ದೇಹವನ್ನು ಆಶ್ರಯಿರುವಲ್ಲಿ ಇವರಿಬ್ಬರಿಗೂ ಇರುವ ವ್ಯತ್ಯಾಸ ಹೀಗಿದೆ. ఇట్లా ఈ భేదం ఎట్లుందప్ప అంటే పైన మనం చెప్పినట్లు వస్తుంది. ఇక్కడ జీవాత్మను భోక్తವಾಗಿದ್ದಾನೆ, ఈ జీవుడు అనేవాడు నేను అనిపిస్తాను అంటాడు. వీడెప్పుడు కష్టాలు కావచ్చు సుఖాలు కావచ్చు ఏవన్నా కానీలే, వీడంతా కూడా భోక్తృ కర్తృ అంటారు వీడి పేరు. ఆ విధంగా ఉంటాడు వీడు. అయితే ಅದರಿಂದ ತನ್ನ ಉಪಾಧಿಗಳಾದ ದೇಹೇಂದ್ರಿಯ ಮನೋಬುದ್ಧಿಗಳ ಮೂಲಕ ಸುಖ ದುಃಖ ಶೋಕ ಮೋಹ ಜರಾಮರಣಗಳನ್ನು ಅನುಭವಿಸ್ತಾನೆ. ఎప్పుడైతే ఉపాధి ఉంది కాబట్టి ఆ కడవ అనేది నీళ్ళు తెస్తుందప్ప, కుండ అనేదాన్ని అన్నం వండుతాం అప్ప అంటాం. ఎంతసేపు ఆ ఉపాధి ఉందంటే ఆ పనులు చేసిందే అవి, అవునా కదా? అవి పగిలిపోయినాయంటే ఏం? అట్లా ఎంతవరకు వీడు ఆత్మతత్వ తన స్వరూపాన్ని తెలియలేడో, తాను ఉపాధి అనుకుంటాడో అంతవరకు ఈ వ్యవహారం జరుగుతూనే ఉంటుంది. ఇది జనవరిగా అనిపిస్తాను. ಇದನ್ನು శృతిಯಲ್ಲಿ పిప్పిల స్వాదన అని కరిలాಗಿದೆ. పిప్పిల స్వాదన అంటే వాడు చేసినటువంటి కర్మ ఫలాలని అనుభవిస్తా అంటాడు. అనుభవిస్తాడన్నా ఒకటే, భోగిస్తాడన్నా ఒకటే. కాబట్టి ఆ కర్మ ఫలాన్ని పిప్పిల అనే దాన్ని ఆస్వాదన అంటే భోగిస్తా ఉంటాడు. ఎందరే కర్మ ఫలಗಳನ್ನು ಅನುಸುವಿಕೆ ಎಂದರ್ಥ. కాబట్టి ఆ పిప్పిల స్వాదన అంటే కర్మ ఫలాన్ని అనుభవించినట్ల అని. ಆದರೆ ఇదే దేహదಲ್ಲಿರುವ పరమాత్మ, ఆ జీవుడేమో ఈ విధంగా వ్యవహారం చేసినట్లు కనపడతాడు. అదే దేవుల్లో ఉండే పరమాత్మ ఎట్లున్నాడు? ఈ యావదే సంసార ದುಃಖಗಳಿಗೆ ವಶನಾಗದೆ ಯಾವ ಭೋಗಗಳನ್ನು ಅನುಭವಿಸದೆ కేవಲ సాక్షియాಗಿ ನೋಡುತ್ತಿರುವವನು. వీడు చేసేటివన్నీ నాకు సుఖం వచ్చింది అని అంటాడు. వచ్చింది అనేది ఎట్లా ఎవరు వీనికేం తెలియదు. వీనికి అక్కడి నుంచే రావాలా పదము, సాక్షి నుంచే రావాలి. కష్టం వచ్చింది అంటాడు చూడండి, వారి నుంచే రావాలా. ఏమొచ్చినా కూడా సాక్ష్యాన్ని ద్వారానే ఇవన్నీ తెలియబడతాయి. వీడికి స్వతంత్రంగా ఏం తెలిసేకలేదు వీడు, ఎందుకంటే కల్పితుడు వీడు. కాబట్టి అవన్నీ ఎక్కడి నుంచి రావాల్సిందంటే ఆయన నుంచే ఇవన్నీ కూడా రావాలా. ಯಾವ భోగాలను అనిಸುదే కేవಲ సాక్షియాಗಿ ನೋಡುತ್ತಿರುವವನು. కేవలం సాక్షిగా. ఇప్పుడు స్టేజ్ లో లైట్ ఉంటుంది, ఆ వేషాలు వేసే వాళ్ళ అవతారాలన్నీ చూపిస్తుందా లేదా? అది ఏడ్చే వాళ్ళని చూపిస్తుంది, నగే వాళ్ళని చూపిస్తుంది, ఎగలాడే వాళ్ళని చూపిస్తుంది, అందరినీ చూపిస్తుంది. అయితే అదేమన్నా వికారం చెందుతుందే? ఏడ్చే వాళ్ళని చూసినప్పుడు లైట్ ఏమన్నా వికారం చెందుతుందే? నగే వాళ్ళని చూసినప్పుడు ఏమన్నా అవుతుందే? స్టేజ్ లో ఎవడు లేకపోయినప్పుడు ఏమన్నా అవుతుందే? అన్నిటినీ ప్రకాశపరుస్తుంది, తాను వికారం చెందుకోకుండా ఉంటుంది. అట్లా పరమాత్మ స్వరూపం కూడా తాను ఈ వికారాలన్నిటినీ తెలియజేస్తా అంటాడు అని అర్థం. ఎందుకంటే ఇది తెలియబడుతుంది, తెలియజేసేటివన్నీ దేనికి? సాక్ష్యంలోటి. ఇవన్నీ సాక్షిలోటి కాదు, ఇవన్నీ సాక్ష్యం ద్వారా బహిర్గతమయ్యేటివి అనమాట. ಒಂದೇ ಮನೆಯಲ್ಲಿ ಒಬ್ಬ ಯಜಮಾನ ಒಬ್ಬ ಅತಿಥಿ ಇದ್ದಾರೆ ಎಂದು ಇಟ್ಕೊಳ್ಳೋಣ. ఇంట్లో సొంత ఒకడు ఉన్నాడు, ఎవరు మీ ఇంటికి కొత్తవాడు వచ్చినాడు, ఎవడో ఒకడు మీ ఇంటికి అతిథి వచ్చేసినాడు. అతిథికి ఆ మನೆಯ సుఖ దుఃఖలాగలి లాభ నష్టగలాలి అని సంబంధించు వల్ల ఇప్పుడు ఇంట్లోకి వచ్చినానికి అప్పుల బాధ కానీ ఇంకోటి ఇంట్లో ఉండే రోగాల బాధలు కానీ వానికి ఏమైనా అనుకుంటాయా? ఇద్దరు ఆడున్నారు, ఇప్పుడు ఇద్దరు ఇంట్లోనే ఉండారు. ఇది ఉదాహరణ అంతే, మళ్ళీ ఆడిద్దరు ఉండారని వేసుకోకూడదు. ఉదాహరణ చెప్పేది, దానికి అంటుకోకుండా ఉండాలని చెప్పేదానికి ఈ పదం చెప్తాను అనమాట. లాభసారి ఏం సమస్య? యజమానికి అవెల్లా అంటుಕೊಂಡಿರುತ್ತವೆ. ఇంట్లోనికి ఉపాధిగా ఉండేవానికి అంటుకుంటాయి, ఉపాధి లేనివానికి అంటుకో. ఇప్పుడు ఉపాధి అనేది నిజం లేకపోతే కల్పితమా? కల్పితం కాబట్టి మనకు అట్లా కనపడుతుంది, జీవుడుగా కనపడుతుంది. ఆ కల్పితం తీసేస్తే సాక్షిగానే ఉంటాడు ఇతడు. ఇది జీవాత్మ పరమాత్మకు వైలక్షణం అనేది ఈ విధంగా. ఉపాధికృతంగా వాడు జీవుడైనాడే గాని, ఉపాధికృతంగా అంటే ఉపాధి ఏం జరగలే, అది మర్చిపోతుంది. ఉపాధి అనేది కల్పితము. ఆడులో పామేమో పుట్లే, కల్పితం. అది బుసుకొడతానంటే ఆడు కొడతాది, అది బుసుకొట్టేకి కల్పితం తోస్తాంటే ఎట్లా. అట్లా ఈ కల్పిత ఉపాధి నుంచి జీవుడు అయిపోయినాడు. ఆ కల్పిత ఉపాధిని చేస్తే ఏమవుతాడు? అతడు పరమాత్మ అవుతాడు. వీళ్ళిద్దరు ఆడుండ్రి, ఇప్పుడు వీళ్ళిద్దరు ఆడుండ్రి వ్యవహార దృష్టితో దేహంలో ఉంటాడు. అట్లా దేహంలో ఇద్దరు ఉండాలని మీరు అనుకుంటే కూడా ఇట్లా విచారం చేసినట్లయితే ఇక్కడ ఉండేది ఎవరు? పరమాత్మ ఒక్కడే అనేది బోధపడుతుంది. అట్లా ఇద్దరు ఈ వైలక్షణం ಹೇಗೋ ಹಾಗೆ ಜೀವ ಪರಮಾತ್ಮರು ಒಂದೇ ದೇಹದಲ್ಲಿದ್ದರು. జీవన భోక్తృ పరమాత్మను సాక్షి ಆಗಿರ್ತಾನೆ. కాబట్టి ఉపాధికృతంగా అతడు భోక్తృ జీవుడుగా ఉంటాడు, ఇతడు పరమాత్మగానే ఉంటాడు.
అందువలన తప్పుగా తెలుసుకున్నటువంటి మనము ఈ విధంగా మనం కూడా ఇప్పుడు జీవులు అనుకున్నాం కదా, మనం జీవ స్వరూపులం కాదు, పరమాత్మ స్వరూపులమే. ఈ ఉపాధి ద్వారా, ఈ ఉపాధి యొక్క అంటు ద్వారా నేను జీవత్వాన్ని ఆపాదించుకుంటాం మనం, అంతే. ఆపాదించుకుంటారు, నిజంగా ఏం లేదు. ఎట్లా సాధ్యమవుతుంది ఇది అని అడగచ్చు మీరు. ఊరినే మేము అంటించుకుంటాం అంటే ఎట్లా, మీరు భగలలో చెప్తా అంటారని. స్వప్న దేహాన్ని ఎట్లా అంటించుకుంటారు చెప్పండి చూస్తాం. స్వప్నానికి పోతానే మాకు ఇంకో దేహం వచ్చింది అంటారు కదా, ఎట్లా అంటించుకుంటారు ఏంటి దాన్ని? ఏదంట్లోకి చేరిపోయింటే మళ్ళీ బయటకి ఎట్లా వస్తారు? చేరినాళ్ళే బయటకి ఎట్లా వస్తారు? చేరిన దాంట్లోనే వెళ్ళిపోవాలి, స్వప్నం పోతాను దాంట్లో వెళ్ళిపోతుంది. అవునమ్మా, ఇప్పుడు చేరే దాంట్లోనే ఉండాలి. మీరు చేరినప్పుడు దీంట్లో చేరినారు, ఇది లేకుండా పోతానే మళ్ళీ దీంట్లోకి చేస్తామంటారా? ఇట్లా పగలాలు చేరేదన్నా మేము అంటే అప్పటికేమి అట్లనే చెప్పినా కూడా మీకు నిర్దిష్టమైనటువంటి ఒక దేహం లేదనేది అర్థమైంది కదా. ఆ దేహంలో ఉన్నప్పుడు దాంట్లోకి పోతాం దీంట్లోకి పోతాం అన్నప్పుడు నువ్వే వేరే ఉండాలి కదా. ఆ ఇంట్లోకి పోతా ఈ ఇంట్లోకి పోతా అంటావు నువ్వు. పోయేవాడు నువ్వు మాత్రం ఉండవు కదా, ఆ ఇంటికి సంబంధం లేకుండా ఉండవే లేదా. కాబట్టి ఎట్లా చేసినా కూడా మనం బయటకు వచ్చేదే. వేదాంతంలో ఎట్టి పరిస్థితిలో కూడా సిక్కుడు అట్లా చెప్పలేదు. అది బయటపడే మార్గమే చెప్తుంది కానీ దాంట్లో సిక్కుండే మార్గం మాత్రం చెప్పలేదు. కాబట్టి ఇక ముందిన మంత్రం విచారం ఆడోనా. ఓం సమానే వృక్షే పురుషో నిమగ్నో నీషయ శోచతి ముష్యమాన దుష్టం యద పశ్యత్యన్ మీసమస్య వీతశోక. అది వీతశోక అనేది మనకు కావాల్సిండేది. మనకంతా దుఃఖంతో ఉండాము, దుఃఖం పోవాలి. అర్జును కూడా అదే కదా, నష్టో మోహ స్మృతిర్లబ్ధ. మోహం వచ్చిండే ఆ మోహాన్ని పోగొట్టేదే అది భగవంతుని పని. భగవద్గీత 18 అధ్యాయాలు విన్నా ఏమి విన్నామప్ప అంటే అది కూడా తెలుసు చాలా మందికి. 18 అధ్యాయాలు వింటమంటారు, ఏమి వింటారో మరి ఎంత. ఆయనకు మోహం వచ్చిండే, నేను సంతాను వాళ్ళు సస్తారు అనే మోహం వచ్చిండే, దాన్ని మాత్రమే పోగొట్టినాడు అంతే భగవంతుడు 18 అధ్యాయాలు కలుసుకొని. ఈడు కూడా మనకంతే. ಇಂದಿನ ಮಂತ್ರದಲ್ಲಿ ತಿಳಿಸಿರುವಂತೆ ಈ వెనక చెప్పిన మంత్రంలో తెలియబడినట్ల జీవాత్మను శోకావిష్టనాగిరుతానే. ఈ జీవుడు అనేవాడు శోకంతో కూడుకొని ఉంటాడు. వీడు ఎందుకు అట్లా శోకంతో ఉంటాడు అంటే ఉపాధి ద్వారా శోకావిష్టై ఉంటాడు. ಎಂಬುದನ್ನು ಈ ಮಂತ್ರದಲ್ಲಿ ಸೂಚಿಸಿದೆ. జీవ కల్పన ಒಡನೆಯೇ జీవాటే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు వస్తుంది అది అని కాదు, ఆ కల్పన వచ్చేటప్పుడే. ఇప్పుడు ప్రపంచం అనేది ఎప్పుడు వచ్చింది? మెలకు వచ్చినాక వచ్చింది అంటారు. మెలకు వచ్చినాక ఏం వచ్చేలేదు, మెలకుతో పాటే వస్తుంది అది. అవునా కదా? ప్రపంచం వచ్చే ఆయనకు నేను వచ్చాను, ఆయనకు ప్రపంచం కనపడింది అంటామా? ఏం లేదు. ಒಡನೆ అంటే దాంతో పాటే. జీవ కల్పన ಒಡನೆయే, దాంతో పాటే. ఉళ్ళిదవన సంసారిక ధర్మవేళలు నింబాలిస్తువే. వాని యొక్క సంసార ధర్మాలన్నీ వెన్నంటుకొని వస్తాయి. వీళ్ళు అదే వేదాంతులు చెప్తారు, మీరేమో స్థితిలో ఆనందంగా ఉందంటారు కదా. వీడు పరమాత్మగానే ఉండింటే మేలకు వస్తానే ఏంటికి వచ్చినాడు అని. ఆడ ఆనందంగా ఉండేవాడు ఇంటికి వచ్చినాడు, అట్లా వచ్చినాడు అని కల్పించుకో. అదే అన్ని నువ్వు మీకు చెప్పేకి వచ్చేలేదు, మీరు మాట్లాడికి వస్తారు. వాళ్ళకి అట్లా చెప్తే మీరు మిమ్మల్ని పట్టుకుంటారు. కల్పించుకుంటాడని మనం చెప్పే పని లేదు. ఎవరు కల్పించుకోండి? ఇప్పుడు నిద్రపోతానే నేను జీవుడు అని కల్పించుకోండి దేవుడు. చెప్పు, ఇప్పుడు నిద్రపోయినాడైనా వేరేవాడైనా చెప్పండి మరి చెప్పు. దానికి 2 ఆన్సర్లు ఉంటాయన్నమాట. వాళ్ళు అడుగుతారు, మీరు నిద్రలో ఉన్నప్పుడు ఆనంద స్వరూపుడు అంటారు కదా, మరి అప్పుడు మాకెందుకు తెలియలేదు మేము ఆనంద స్వరూపులని? ఒక పాయింట్ ఇది. చెప్పండి మరి, మీకు ఏమేమి తెలిసింటే చెప్పండి, చూస్తాం అది సరిపోతుందా లేదా అని చెప్తాం. ఇప్పుడు తెలియదు అట్లా కాదు మీకు. ఇప్పుడు మీరు ఆనంద స్వరూపులోనే మీకు చెప్తా. శాస్త్రం ఏం చెప్తాంది? సుశుద్ధిలో ఉన్నప్పుడు నువ్వు ఆనంద స్వరూపుడు అని చెప్తాను శాస్త్రం. చెప్తాంది. వాడు శాస్త్రాన్ని ప్రశ్న వేస్తాడు అనమాట. మేము ఆనంద స్వరూపులు. ఇప్పుడు జీవులుగా ఉన్నాం కాబట్టి మేము జీవులు అంటాం కదా, అంటాడావు లేదా? ఆత్మనాథులే. ఇప్పుడు అజ్ఞానంలోనే అంటాడాము, అజ్ఞానంలో అంటాడామో లేదా? సరే, ఆడ జ్ఞానులు అంటారు కదా, ఆనంద స్వరూపులు అంటారు కదా, అది మాకెందుకు తెలియలేదు? అయిపోయి చెప్తాడు అప్ప అదే అయినప్పుడు తెలియలేదని. మీరేం చెప్తారు చెప్పండి, చూస్తాం. ఎవరికి ఏముంటే చెప్పండి, ఎందుకంటే సంశయాలు పోవాలా నీడంటే. ఉపాధి లేదు కాబట్టి వ్యక్తం చేసేదానికి లేదు. సరే, ఉపాధి లేదు వ్యక్తం ఆయన మాట విన్నాం మేము, కానీ అన్ని మాట్లాడదాం టోటల్ పైన. ఇంకోటి ఎవరు ఏం చెప్తారు చెప్పని, ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు ఇవే. నాకు ఏ అవస్థలో కూడా మేము పరమాత్మ స్వరూపులని ఎప్పుడు తెలియదు. అప్పుడే ఎప్పుడు నువ్వు ఆనందమని నీకేం తెలియలేదు, మేము చెప్తాం ఆనందమని. దానికి సమాధానం చెప్పు. నీదేం కరెక్టే, నీదేం కాదండి, నీ పాయింట్ ఇది రైటే. మేమంటాం నువ్వు డాక్టర్ అని అంటాం. నేను డాక్టర్ అనేది తెలియదంటే నువ్వు ఇచ్చిపెట్టు, నీకు తెలియపోయినా మేమంటాం. ఇప్పుడు దానికి శాస్త్రం చెప్తుంది అనమాట. ఒక్కటే, ఎక్కడైనా కానీ రెండవ వస్తువు ఉన్నప్పుడు నేను అనేది వస్తుంది. రెండవ వస్తువు ఉన్నప్పుడు
నేను ఇతరం అనేది వస్తుంది ఏడన్నా గాని, అవునా? స్వప్నం ఇది ఆ సుషుప్తిలో ఇతరం అనేది ఏడన్నా ఉందా? వ్యక్తం చేసిన ఇప్పుడు నేను అనేది నా స్వరూపం ఆనందం అని తెలుసుకోవాల్సిన అగత్యం ఉంది అని ఆడ నన్ను తాను తెలుసుకోవాల్సిన అగత్యం ఉంది. ఇప్పుడు ఇంట్లో నువ్వు ఒకడే ఉంటావు అనుకో, నేను ఒకడే ఇంట్లో ఉన్నాను, నన్ను నేను తెలుసుకోవాలా, నువ్వు ఇంట్లో ఒకడే ఉంటే లేదు అంటే తెలుసుకోవాల్సిన అగత్యం ఉందే? నిన్ను నువ్వు వేరే వాళ్ళకి నువ్వు తెలుసుకోవాల్సిన అగత్యం ఉంటుంది, పలానా ఆయన ఉన్నాడా లేదా అంటే. నిన్ను నువ్వు తెలుసుకోవాల్సిన అగత్యం ఉందే? అట్లా మన స్వరూపంలో మనం ఉండాం కాబట్టి అక్కడ నేను ఆనంద స్వరూపుడు అని గుర్తించవలసిన అగత్యం లేదు. అది నియమం, అది అంతే. మరి మెలకు వస్తానే ఎందుకు వచ్చినాడు వీడు అంటే, స్వప్నానికి ఇది నిద్రకు పోయే ముందరంగా వీడు నేను ఆత్మస్వరూపుడు అని పోయినాడా లేకపోతే జీవుడు అని పోయినాడా? కాబట్టి జీవుడనే వస్తాడు అంతే. జీవ కష్టాలు ఎందుకు వస్తాడు జీవుడు అంటే, నువ్వు అనుకుంటే కదా జీవుడు అనుకున్నావు, జీవుడుగానే బయటకు వస్తావు అంతే. ఆడెందుకు తెలుసుకోలేదంటే ఆడు తానుగానే తెలుసుకోవాల్సిన అగత్యం లేదు. అవి ఈ పూర్వపక్షులు వేస్తారు, ఈ ప్రశ్నలు వేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు బాగా దృఢంగా మిమ్మల్ని దాంట్లో నుంచి ఇడిపియాలని. మీరు విలియం శాస్త్రం ఆనంద స్వరూపులు అని చెప్తుంది. ఆనందం కదా. ఇప్పుడు ఎట్లయితే మేము అజ్ఞానులు అంటాడామో లేదా స్త్రీ పురుషులు అంటాడామో, ఆడ కూడా మేము ఆనంద స్వరూపులు అని మీకు తెలుసాలి కదా. మమ్మల్ని మీరు గుర్తించినారా మీరు ఆనంద స్వరూపం అని అడుగుతారు వాళ్ళు. అయితే మన స్వరూపాన్ని మనం గుర్తించవలసిన అగత్యం ఉందే? ఎవరిని ప్రశ్న వేయాలి? మీరు ఎవరిని ప్రశ్న వేయాలి? నన్ను నేను కాదా అనే దానికి ఎవరిని ప్రశ్న వేస్తావు? నీవే ఉండేది అంతే, అక్కడ అగత్యం లేదు. మళ్ళీ వచ్చినప్పుడు ఎందుకు ఇట్లా వచ్చినాడు వాడు ఆనంద స్వరూపుడు అంటే, వాడికి ఆనంద స్వరూపం అనే అనుభవం లేదు వానికి. వాడు జీవుడనే పండుకుంటాడు కాబట్టి జీవుడనే లేస్తాడు అంతే. పోనీ మీ మాట ప్రకారమే జీవుడుగానే ఉండామనుకుంటారు అనుకోండి, మీరు పండుకొని నిద్రపోయినప్పుడు నా ఇల్లు ఉంది నా భూమి ఉంది అనేది ఏమన్నా మీకు జ్ఞానం ఉందా అని చెప్పండి. పోనీ మరి అందుకు లేకుండా పోలా, మీరు ఉండమంటారు కదా, మేము అప్పుడు కూడా ఉండమంటారు కదా, ఉంటే మీకు ఎందుకు తెలుసు మరి ఇవి? జీవత్వం లేదు, నిద్రలో జీవత్వం లేదు. నిద్రలో జీవత్వం అంటే ఏమర్థం? దేహము ప్రాణాధారణ జీవత్వం. నిద్రలో ప్రాణం లేదంటే మరి మెలకు వచ్చినప్పుడు ఎట్లా బతికొస్తారు? జీవత్వం లేదన్నప్పుడు కారణ తకరాలు వస్తాయి ఇవన్నీ. వాళ్ళు అందుకే పూర్వపక్షి చేసే ప్రశ్నలకి అనుభవమే ఉండలేదు అంటాడు. మేము నిద్రపోయింటిమే అంటారు. ఏమి నిద్రపోయింటిమే అంటే ఏమిటి దేని అది? ఇంటి నుంచి ఇప్పుడు ఆ మఠానికి వచ్చినాము అన్నట్టు పోయింటారా? మీరేమన్నారు నిద్ర నుంచి ఇంకా ఏటగానే ఒకసారికి చెప్పు అట్లనే కానీ మాకు నిద్ర వచ్చింది అంటారు. ఏమిటి వచ్చిందని మీకు? అవన్నీ ఎందుకంటే కల్పన చేసుకోండి. ఇవన్నీ కరెక్ట్ విచారం లేదు మనకి. పదాలేం వాడుతూ ఉంటాం, ఇవన్నీ పదాలు వాడేదానికి. పదాలు ఎట్లా వాడతాడు ఈడంటే వ్యవహారంలో ఉంటాయి చూడండి, దాన్ని పట్టుకొని అన్నిటికీ గెలిచిపోతాడు. ఆ నిద్ర స్వరూపమే తెలియదు, అది కూడా వచ్చింది పోయింది అంటాడు. వాళ్ళంటే ఏడో సాటి ఉండాలి కదా. ఇప్పుడు నేను వచ్చినాను నేను పోయినానంటే నేను ఉండాలా. అట్లా ఈ నిద్ర వచ్చింది పోయిందంటే ఏడుండాలి? అది నెలకు వచ్చింది పోయిందంటే అది ఏడుండాలా? కోపం వచ్చింది అంటారు. ఏడుందని వచ్చింది అది అదేనా చెప్పండి. పోనీ అది కల్పించబడదు. అది సరే. ఇప్పుడు నిద్ర స్వరూపం చెప్పాడు. అదే చెప్పారు స్వరూపం కాదు. దీంట్లో విచారం ఎందుకు వస్తుంది? స్వరూపమే అది, దాంట్లో ఏమి ఎవరు మాట్లాడే పని లేదు. నిద్ర స్వరూపం అంటే అంతఃకరణం లయం కావడమే నిద్ర స్వరూపం అన్నమాట. అంతఃకరణం లయం అయిందంటే లయం అయిందంటే నీళ్ళలో చక్కెర లయం అయితే మళ్ళీ ఎండబెడితే వస్తుంది చక్కెర. అట్లా లయం కాకూడదు. ఇది బాధ్యతం కావాలా. బాధ్యత అని చెప్పినా చూడు. నాశనం అనే పదము వాడకూడదు, లయం అనేది కూడా వాడకూడదు. వాడతారు లయం అనేది వాడతారు కానీ సరైన పద్ధతి కాదు. బాధితం అంటారు అనమాట. మనస్సు అనేది లేదు అంటే నిద్ర స్వరూపం అనుకోవచ్చు. నిద్ర స్వరూపం అంటే మనస్సు రాకుండా పోవడమే నిద్ర స్వరూపం. కాబట్టి దానికే ఇవన్నీ కూడా తప్పు కల్పనలు అనేవి మనకు బాగా బోధపడాల. తప్పుగా విచారం చేసుకొని ఈ విధంగా మనం లేని కష్టాలన్నీ తెచ్చుకుంటున్నాము. దీంట్లో పోనీ ఒకటన్నా సత్యం ఉంటే వస్తువునన్నా చూపియండి మీరు. అట్లన్నా కానీ చూపించాకి వస్తువులే దొరకలేదు ఎవరికి కానీ. కష్టం అంటే ఎట్లుంటుందో చూపించమంటే ఏం చూపిస్తారు, సుఖం అంటే ఎట్లుంటుందో చూపించండి. మరి అయిపోయాయి కదా. ఇప్పుడు భావం అంటే నువ్వే ఇప్పుడు బాగా సులభంగా అర్థమైంది. ఏం మాట్లాడద్దండి. భావం అంటే అనుకుండేదాన్ని అంతే కదా. వస్తే ఉండాల్సిన పనిలేదు దీనికి. నేను హాయిగా ఉండనప్ప అంటే అయిపోయాయి అంతే కదా. భావమే కదా. లేదప్పా నాకు కష్టాలు ఉండాలనుకుంటే భావమే. మరి ఇప్పుడు భావాలే కానీ వస్తువులేం కాదు కదా. దానికే అది చెప్తుంది నమ్మకము అని అంటామే. నమ్మకం అనేది వ్యవహారంలో వాడుకుంటాము, అయితే శాస్త్రంలో దానికి తక్కువ కనిష్టం అంటారు. నమ్మకం అనే మేము నమ్మకం పనిచేస్తామంటారు, కనిష్టం అంటుంది దాన్ని. భావం అంటారు చూడండి, దానికంటే పైది. ఇప్పుడు ఎట్లయితే విగ్రహాలు ఉంటాయనుకోండి, శ్రీ మహావిష్ణువు ఈశ్వరుడు అనుకుంటాం చూడండి, భావం కొంచెం పెద్దగా పైకి వస్తుంది. భావం వచ్చిందంటే కొంత మేలు. నమ్మకం మేము నమ్మినామంటే అది వేరే కథ. అంటే వాడికి భావం కూడా లేదు, నేను నమ్మినాడు అంతే. భావం అనేది అది పై స్థాయి. అనుభవం అనేది టాప్. ఇట్లా నమ్మకము, భావము, అనుభవం అనేది 3 పదాలు ఉంటాయి దీంట్లో. అనుభవం అనేది ముఖ్యం. అనుభవం అంటే ఏమి? దాని స్వరూపానికి
పొందేది అనమాట అది. ఇప్పుడు భావం ఏం లేదు, నేను పరమాత్మ అనే భావన వద్దు నీకు, నేను పరమాత్మ అనే అనుభవమే ఉంది మనకి. నమ్మకము వద్దు, నమ్మకం కింది పని, భావం దానికంటే పైన, ఆ అనుభవమే ఫస్ట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనుభవాన్ని ఆశ్రయించాలని చెప్తుంది శాస్త్రం. అదే అంతస్తులను బట్టి కింది తరగతులను బట్టి వాళ్ళు నమ్మకం పెట్టుకుంటారు, కొంతమంది వాళ్ళు భావం చేసుకుంటారు, కొంతమంది అనుభవాన్ని పొందుతారు అని చెప్తుంది అనమాట అట్లా. కాబట్టి ಅವರಿಗೂ ತನಗೂ ಭೇದ, ಇದರಿಂದ ಹರ್ಷ ವಿಷಾದಗಳು ಈರ್ಷ್ಯಾಶುಗಳು ಸಂಭವಿಸೋದು. ತಾನು ಈ ಪ್ರಿಯಾಪರಿಂದ ಹಿಗ್ಗುವುದು ಕುಗ್ಗುವುದು ಮುಂದಾದ ಸಂಸಾರಗಳೇ అనిసేయి. కాబట్టి మనకందరికి కూడా ఈ పరిచ్ఛిన్నత్వం వచ్చినప్పుడు ఏమైపోయిందప్ప అంటే జీవత్వం వస్తానే దానికి సంబంధించినవన్నీ కూడా నావే అని అనుకుంటాం. అయితే ఇవి నావే, ఇవన్నీ నాకే వచ్చినాయి అని మీరు చెప్పేటప్పుడు, నాకే వచ్చినాయని చెప్పేటప్పుడు దేంతో తెలుసుకుందాము అనే పాయింట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకుంటే సులభమవుతుంది. ఇవన్నీ నాకు వచ్చినాయి అంటాడే, దేంతో చెప్తాడావు? నీ మనసుతో చెప్తాడారా లేదా బుద్ధితో చెప్తాడారా అనేది రాలేదు. ఇదే మరి అనుభవంతో చెప్పినప్పుడు, అనుభవం చెప్పినప్పుడు అనుభవానికి కష్టాలు అంటుకుంటాయా అని. మరి ఇంతే, సూక్ష్మం అంటే ఇంతే. సరిగ్గా నీవు ఆ పదం అర్థమైపోయింది. ఆ పదం ఏమంటారు, అనుభవం అనే పదం వాడతారు కానీ ఆ అనుభవమే నా స్వరూపం అనే జ్ఞానం లేదు మనకెవరికి. అంతే, ఎప్పుడు అనుభవమే చెప్తుంది అన్నప్పుడు అది సాక్షి ఉంటుంది, దానిలో అన్ని తెలియజెప్తా ఉంటుంది. కాబట్టి ఆ కనపడేటి మనకు సంబంధం లేదు కదా, చెప్పేవానికి సంబంధం ఉంటాయా అనే దాంట్లో మనం నిలబడడం లేదు. చెప్పుతూ దీన్ని కలుపుకొని నాకే నిడుస్తారు. ఇంతే, మహాత్ములకి సామాన్యులకి ఏం భేదం ఉందంటే వాళ్ళు దాన్ని గుర్తించినారు, మనం దాన్ని ఉపయోగిస్తాం, వాళ్ళు ఉపయోగిస్తారు, మనం ఉపయోగిస్తాం. అయితే వాళ్ళు ఉపయోగించిన దాన్ని పరమాత్మగా గుర్తించినారు, మనం దాన్ని పరమాత్మ గుర్తించుకోకుండా జీవత్వానికి అంటుకట్టుకున్నాం. ఇంతే, వాళ్ళు ఎట్లా అయ్యారు మహాత్ములు, మేమెందుకు కాలేదు, వాళ్ళు పుట్టినోళ్ళే కదా అంటే వాళ్ళు పుట్టినోళ్ళే, మనం పుట్టినోళ్ళే. వాళ్ళ జ్ఞానం కలిగి అనుభవాన్ని పట్టుకుంటారు, వాళ్ళు మనం అనుభవాన్ని పట్టుకోలే. అందరికీ ఉంది అనుభవం, మళ్ళీ వాళ్ళకి ఒకరికే, వాళ్ళకి ఒకరి సొత్తు కాదు. సార్ చెప్పినాడు ఎప్పుడు మనం అనుభవంలోనే ఉన్నాము అని. అదే మరి తెలియదు ఏం లేదు, అదే దాన్ని చెప్పలేదు. ఇప్పుడు అనుభవంలో ఉన్నామని చెప్పి స్వరూపమే అనుభవం అది. అది నేను అనుకోలేదే, అది నేను అనుకోలేదు. అంతే, ఒకటే పొరపాటు, ఇంకేం వేరే లేదు ఇక్కడేమి. ಇದರಿಂದ ಜೀವನು ಬೇಸತ್ತಿರುವನು, కానీ దీని జీవునికి విసుగు, ఇవన్నీ సుఖాలు కష్టాలు ఇవన్నీ వస్తాయని ఇదైతుంది. తన నిజస్వరు బ్రహ్మవే ఎంబదನ್ನು అరియదే తొల్లాడుతిరువను. ఎందుకు లేని తగిలించుకున్నాడు, ఇదే నాదని తనలాడుతున్నాడు. కాబట్టి తెలుసుకుంటే దీంట్లో ఉండాలి. ఇప్పుడు ఆ స్వభావం నేనని తెలుసు లేకుండా ఈ విధంగా ఊగులాడుతా దీంట్లో తనలాడుతూ ఉన్నాడు. ಹೀಗೆ చింతాక్రాంతనాగిರುವ ఈ జీవునికి, ఇట్లా కష్ట సుఖాలతో అనిపించేటువంటి ఈ జీవులకి పుణ్య విశేషದಿಂದ గురువిన సమాగవాదల్లి. ఇవి బాగా గుర్తు పెట్టుకోండి. చాలా మందికి పుణ్యం అంటే ఏదో మాకు దుడ్లు వస్తేనో, లేకపోతే ఉద్యోగాలు వస్తేనో, లేకపోతే ఆరోగ్యం ఉంటేనో, లేకపోతే పిల్లలు పుడితేనో అనుకుంటున్నారు. అవి యావి కాదు పుణ్య విశేషాలు, అర్థమైనా? అవన్నీ మిందికి తెచ్చే విశేషాలు అవన్నీ. మీకు ఏందనో తెచ్చుకోండి, బయట నుంచి వచ్చినాయంటే మీకు మిందికి తెచ్చేటివి అనుకోండి. అది ఎట్లా మాట అంటే మీరే చెప్పచ్చు కదా, నువ్వే అంటావు కదా, ఈ పుండవాళ్ళు పుట్టి నాకు పెద్ద కష్టం తెచ్చిపెట్టినారని నువ్వే అంటావు కదా, మేమన్నా లేవు దాన్ని. వీళ్ళ నుంచి నాకు కష్టం అంటావా లేకపోతే నీకు కష్టం అంటావా చెప్పట్లని చెప్పండి. వాళ్ళ నుంచి అంటారు కదా మీరు, అదే ఒకరికోటి నింద చేసుకుంటున్నారే కానీ మావేనే ఒప్పుకోవడం లేదు ఎవరు. శాస్త్రం చెప్తాను చూడండి, మీరు లేని తగిలించుకుంటారు కాబట్టి ఇద్దరు ఒకరికొకరు తిట్టుకుంటున్నారు ఉంటుంది, అంతే. అది నీకు ఆయన సంబంధం లేదు, ఆయనకి నీ సంబంధం లేదు, అయినా మీరిద్దరు కొట్లాడుకుంటున్నారు, నీ నుంచి అని కొట్లాడుకుంటున్నారు. అందుకే శంకరాచార్య చెప్పినది కూడా ఇదే, సత్కార్యవాళ్ళు అసత్కార్యవాళ్ళని కొట్లాడతారు చూడు వాళ్ళిద్దరు. సత్కార్యవాదులు ఉండేది పుడుతుంది అని వాళ్ళు, అసత్కార్యవాదులు లేనిది పుడుతుంది అని వాళ్ళు కొట్లాడతారు. చూడండి మీరేమి మాట్లాడతాడు, నీ శాస్త్రాన్ని ఆయన నమ్మడం లేదు, ఆయన శాస్త్రాన్ని ఈయన నమ్మలేదు. మరి మీ ఇద్దరు శాస్త్రాలు ఎట్లయినాయి? మీలోనే మీకు నమ్మకాలు లేవు. ఆయన శాస్త్రాన్ని నువ్వు నమ్మవు, నీ శాస్త్రాన్ని ఆయన నమ్మడు. మరి మాది శాస్త్రం అని మీరు బయటకు వచ్చారు కదా, ఎట్లా అని అప్పుడు చెప్తాడు అనమాట. చూడు, ఉన్నింది పుట్టే పని లేదు, లేనిది పుట్టేటి ఏది పుట్టలేదు, ఉండేది పరమాత్మ అంటాడు గౌడపాదాచార్యులు. ఆయన తీర్పు చెప్పలేదు దీన్ని, మీ ఇద్దరు కొట్లాడకుండా దాన్ని బట్టి ఆయన తీర్పు చెప్పినాడు. ఇద్దరు తప్పే కదా, మరి మీరు ఒప్పుకోలేదు కదా. కరెక్ట్, పుట్టేది లేదు సచ్చేది లేదు అని చెప్పిండు ఈయన. నీవన్నీ అట్లా ఉన్నింది పుడతానంటావు కదా, ఉన్నింది పుట్టాల్సిన పని లేదు అనేది ఓ సిద్ధాంతమే, లేనిది పుట్టదు అనేది కూడా సిద్ధాంతమే. కాబట్టి ఏది పుట్టలేదు, అజాతివాదం అంటాడు ఈయన. పుట్టకే లేదు, ఉండేది పరమాత్మ ఉన్నాడు, ఇంక పుట్టేది ఏంటి ఉండే, ఆయన పుట్టినాడు కాదు, ఉండేది పరమాత్మ అంతే. ఆయన పుట్టినాడని లేదు ఆయన కూడా, అది అజాతవాదం అంటారు దీన్ని. ఇట్లా
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్నే గుర్తుపెట్టుకోవాల్సినది అనమాట. ఏది ఈ విధంగా లేని దాన్ని కల్పించుకొని బాధపడతాడారే కానీ ఎవరెందుకు వాళ్ళకి ఏం కష్టాలు లేవు. నీ ఎందుకు నీకు కష్టం ఉంటే చెప్పు, నీ ఎందుకు నీకు కష్టం ఉందే లేదు, ఎందుకు మరి బాధపడతాడో అగో వాళ్ళవన్నీ తీసేదానికి చేతగా కష్టపడతాడనప్ప అంటాడు. అవునా కదా? అప్పటికి ఏమైపోయా ఇతరాన్ని తగిలించుకోవడం. అట్లా మన స్వరూపానికి మన దేహాన్ని తగిలించుకోవడం, వాళ్ళందరినీ తగిలించుకునే పని వద్దు. ఇప్పుడు నీ దేహాన్ని తగిలించుకోవడమే పెద్ద ఇదనమాట. కారణం ఏమంటే నీవు ఎప్పుడైతే దేహాన్ని తగిలించుకుంటావో దేహానికి సంబంధించిన వాళ్ళందరూ దానికి అంటుకొని ఉంటారు. కాబట్టి మొదటి దేహాన్ని అంటించుకోకుండా పోతే ఇవన్నీ అవి అంటుకుండట్లేదు. అట్లా మహానుభావులందరూ కూడా అట్లే నా రాజ్యము, నా కొడుకు, నా పెండ్లం అనలేదు, వాళ్ళు అనేలేదు. ఎప్పుడైతే నేను ఇది కాదు అనుకున్నానంటే అన్ని వదులుకొని ఇస్తారు అంతే. ఒకటి దేహం నేను కాదంటే అన్ని ఆటోమేటిక్గా వెళ్ళిపోయినాయి. నా ప్రజలు నా దేశం అన్ని అది వ్యవహారం అంతే. అట్లానే చేస్తానంటే అది కూడా చేయడం లేదు కదా. అట్లా చేసిన సంతోషమే లేదే. చూడపా ప్రజలందరూ నాకు చేయాల, ఎందుకంటే మీ సుఖం నేను కోరాలి కదా. కాబట్టి మీరంతా నాకు సేవ చేయండి అంతే. నేను మీ సేవ కొడతాను అంతే. అయ్యప్ప కోరుతాడు, చెప్పే చేసేలేదు. అందుకే వాళ్ళు అంటారంట, ఎందుకయ్యా మీకు విమానాలు, ఎయిర్ కండిషనర్ రూమ్లు అంటే చూడు మా వ్యవహారం ఎంత ఉంటుందో, పార్లమెంటరీ స్థానం అంటే ఎంత ఉంటుంది. నడుచుకుంటూ పోతాను, కార్లో పోతే ఎప్పుడు మేము చేరాలి వీళ్ళందరినీ, దానికి విమానాలు ఉండాలి అప్ప పోయేకి. తర్వాత మళ్ళీ ఎయిర్ కండిషన్లు ఎందుకు ఉండాలంటే చూడు మీ కష్ట సుఖాలన్నీ ఆలోచన చేయాలంటే తలకాయ హీట్ ఎక్కుతుంది కదా. కాబట్టి ఎయిర్ కండిషన్ ఉంటే దాంట్లో ఆలోచన చేసుకుంటూ కూర్చుంటాము. ఇవి వాళ్ళు చెప్పారు రూల్స్. కాబట్టి అవన్నీ ఏం పొందేదానికి వీల్లేదు. కాబట్టి ಈಗ చింతాకారణానికి ఈ జీవనికి పుణ్య విశేషంగా గురువునికి సమాగవాదల్లి. అందుకే వేదాంత శాస్త్రంలో ఆత్మస్వరూపాన్ని గురించి వినాలంటే గాని, ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పాలనే గురువు దొరికేది గాని అసాధ్యం అంటుంది. 3 దుర్లభాలు అంటుంది. ఒకటి మానవ జన్మ దుర్లభం, తర్వాత ముముక్షత్వం, తర్వాత మహాత్ముల సంఘం. 3 దొరికినట్టే. అందుకే నేను చెప్తా, అందుకే చెప్తా విశేషం అందుకే అది కూడా ఇప్పుడు వేదాంతం అన్ని చోట్ల వింటాడు, అయినాకేమి లేదనే లేదు. మళ్ళీ దీని పర్టికులర్ దీని సమాచారం చెప్పేవాళ్ళు కావాలా. నీవు దేహము కాదు, నీవు సంపాదించిండేది నీది కాదు అని ఇట్లా చెప్పినప్పుడు వినే ధైర్యం ఎంతమందికి ఉంది. ఎందుకు వేదాంతానికి అందరూ రారు? తనని ఊడికొడతారు వీళ్ళు. నేననేవాడిని ఊడికొడతాడు, వాడు సంపాదించుకుందాన్ని ఊడికొడతాడు, వాడి పెండ్లాం పిల్లలు కూడా తీసేస్తారు. ఇంకెట్లా ఇటుకి వచ్చినది వాళ్ళకి? అది కాబట్టి అదే ఆడే ఉండేది, అదే బిర్రు. వేదాంతం అంటే ఎందుకు శంకరాచార్యకి 4 శిష్యులు వేసినారు, లక్షల మంది శిష్యులు లేరు ఆయనకి, లక్షల మంది రారు కూడా దీనికి. కాబట్టి ఆ పుణ్య విశేషము అంటే మిగతా పుణ్య విశేషాలు వ్యవహారంలో ఉన్నాయి, పుణ్యపాపాలకు ఉన్నాయి, దానికి ఆ భోగాలు లౌకిక భోగాలు ఉన్నాయి, అవి వస్తాయి పోతాంటాయి. అయితే ఇది మాత్రం అట్లా వచ్చిపోయేది కాదు. అవ్యయ స్వరూపం అంటారు దీన్ని, తరగనటువంటి స్వరూపం ఇది. పరమాత్మ యొక్క విచారం ఉందే, ఇది తరిగిపోయేది కాదు. నువ్వు దానం చేసినావు, అన్నదానం చేసినావు, అది తరిగిపోతుంది. భూదానం చేసినావు తరిగిపోతుంది, బంగారు దానం చేసినావు తరిగిపోతాయి, అవన్నీ తరిగిపోతాయి. ఎందుకు? దానికి మళ్ళీ భోగాలు వస్తానే అవుట్. దీనికి అట్లా తరిగేది లేదు. దీనికి నీ స్వరూపాన్ని తెలియజేసే వరకు అది నీకు ఉపయోగపడాల. అందుకే వెనక జన్మలలో ఏమో చేసింటే తప్ప మనందరికీ ఈ దినము ఈ శాస్త్రాన్ని గురించి వినేదానికి కానీ చెప్పేదానికి కానీ ఎంతో అర్హత వచ్చిందంటే ఎన్నో పుణ్యాలు చేసింటాము అని. మీకేమప్పా ఆశ్రమాలు లేవే, మీరేం కాషాయ బట్టలు వేసుకోలేదంటే మాకేమో అవన్నీ అవసరం లేదు. ఆశ్రమాలు కాషాయ బట్టలు అవసరం లేదు దీనికి, వేదాంతానికి. పరమాత్మకే నిరాకారం అంటే ఈ వేషాలు ఏంటికాయ మధ్యలో చెప్పండి మీరు? ఆయనకే లేవు ఆకారాలు, మీరు అన్ని కొత్త వేసుకొని వస్తే ఎట్లా ఉండే ఆకారం తగ్గియాలా? ఎట్లా ఇన్ని దండలు ఇన్ని ఇవన్నీ వేసుకొని మీద వేసుకొని తిరిగితే ఎట్లా? రమణ మహర్షి ఎన్ని వేసుకొని తిరిగినట్టు చెప్పండి చూస్తాము. అది గుర్తులు అనమాట. మహాత్ముల యొక్క సమాగమం అవుతుందంటే వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ వ్యవహారం చూస్తానే తెలిసిపోతుంది అంటారు. భగవద్గీతలో చెప్పినారు, స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పినారు కదా. వాళ్ళు ఎప్పుడే గాని నాది అనే పదం లేదు దానికి. చెప్పారు కదా, అది ఆ మఠం ఏదో రమణ మహర్షి మఠం వచ్చిందంట తకరారు, కోర్టులోకి పోయింది. జడ్జిలే చెప్పారు ఎవరు, కొంతమంది మాదని పోయినారు. వీళ్ళందరూ రమణ మహర్షి వాదించక ఎవరు పోవాలా? రమణ మహర్షి పోవాలా? ఆయనకేం పట్టింది? ఆయనకి సమాచారమే తెలియదు. సరే జడ్జే వచ్చినాడంటే ఇటుకి రమణ మహర్షి దగ్గరికి వచ్చి మీరెవరు అట్లా ఇట్లా అంటే మీరెవరు అంటే అందరూ నన్ను రమణ మహర్షి అంటారు అన్నాడు. అంతే ఆయన. నేను రమణ మహర్షి అనలే, అందరూ నన్ను రమణ మహర్షి అంటారు అన్నాడు. ఈ ఆశ్రమం మీదేనంట. నాదెందుకు అవుతుంది అన్నాడు ఆయన. ఈ ఆశ్రమం మీదే అన్నాడు. నాదెందుకు అవుతుంది అన్నాడు. అంటే ఊరినేకి నేను చెప్పినాడు అంటే నీది కాకపోతే నువ్వు వీడు ఉండకూడదు కదా అని అంట. సరే పోతానులే దావబట్టినంట అంతే. ఇట్లే నీది కాదంటే
నువ్వు పోలు కదా అంటే పోతాను నేను పోయినానంటే ఇంకంతే బయటికి పోతా అంటే ఇంక అప్పుడు పరిగెత్తిపోయి అడ్డం పడి కాలు పడి నమస్కారం చేసి ఇట్లా మీ మీద కోర్టులో వచ్చింది ఇది దీని సత్యాలు తెలుసుకోవాలని నేను వచ్చినాను కానీ మిమ్మల్ని పరీక్ష చేసేకి రాలేదు అని చెప్పి ఒప్పుకొని అది వీళ్ళకే ఈయనకే హ్యాండ్ ఓవర్ చేసిపోయానంట. మీరు కాకపోతే ఎవరిదైనా అడిగితే ఆ? ఎవరిదైనా అడిగితే ఎవరు స్వామిని దర్శి ఇంకెవరిదైనా అడగాలి. ఎందుకంటే నాది కాదండి నువ్వు ఎవరికంటే ఆయనకేం పట్టి చెప్పేకి నాదే కాదండి అప్పుడు ఎవరు ఎరువులని చెప్పేకి ఈయనకేం అధికారం ఉందప్ప కాదు ఈయన ఎవరిదంటే నాది కాదు వాళ్ళని చెప్పాక నీకేం నాది కాదు అంతే అదేముందో మాకేం పట్టింది వాని పర్టికులర్ చెప్పాక నాకేం కర్మ నాదని చెప్పాకే అది లేదు నాకు ఎరువులు పర్టికులర్ చెప్పాల్సిన పని ఏముంటుంది అట్లా మహాత్ములు అనే వాళ్ళకి ఏమీ ఉంచలేదు నన్ను రమణ మహర్షి అంటారని చెప్పినాడు చూడు అంతే అందరూ రమణ మహర్షి అంటారు నువ్వు నీ పేరేమంటే కూడా అట్లా అన్నాడు నేను రమణ మహర్షి అనలే ఆ నేను అనేదే పెద్దది జనకుడు యాజ్ఞవల్క సంవాదంలో వచ్చేది కూడా అదనమాట అది యాజ్ఞవల్కి పరీక్ష చేసేకి వచ్చిన వాళ్ళందరూ ప్రశ్న వేస్తారు నేను అనిపించాలని చూస్తారు ఆయన ఎట్టి పరిస్థితిలో నేను అందు అప్పుడు గారికి అంటుంది మనం అందరము ఓడిపోయినాముగా ఇతనేం మాట్లాడే శాత కాదంటుంది ఎట్లన్నా కానీ నేను అనిపించాలా అనేది అందుకే కదా ఎవడ దీంట్లో గోల్ తీసుకుపోయేది అంటే నేను తీసుకుపోతాను అనలేదు ఆయన మాకు ఆవులు కావాలా ఆవులు తీసుకుపోతాం అంతే గోకాములు మాకు ఆవులు కావాలా ఆవులు తీసుకో ఆయన పెట్టినాడు ఎవరైనా తీసుకోండి అని మేము కావాలని ఊరినే తీసుకోయట్లేదు దీనికి సమాధానం అడగండి దానికి సమాధానాలు చెప్తాం అని అందరూ వాళ్ళలో ఉండే వాళ్ళందరూ మొత్తం అందరూ ప్రశ్నలు వేస్తారు ఎవడు చెప్పలేకుండా పోతారు కాబట్టి శాస్త్రం ఏం చెప్తుంది అదనే తీసేసేదే మనలో ఉండే చిక్కు కూడా అదే కాబట్టి దాన్ని తీసేసే బయలుదేరింది కాబట్టి పుణ్య విశేష గురువు నా సమగవాదల్లే ఆಗ తన నిజస్వరూపದ అరివుంటాగి అక్కడే గురువు చెప్తాడనమాట ఈ విశేషం నిజస్వరూపాన్ని ఆయన చేస్తాడు కాబట్టి ఎప్పుడు నీ నిజస్వరూపం పరమాత్మ అని తెలిస్తే ఇప్పుడు శోకమోహాలు ఉంటాయా అయితే కదా నీ స్వరూపం పరమాత్మ అని చెప్పినాడు కాబట్టి శోకమోహాలు దేహాలకు సంబంధించినవి ఇవి లేకోకుండా అవుతాడు ಎಂದು ಶ್ರೀ ಶಂಕರಾಚಾರ್ಯರು ತಮ್ಮ ಭಾಷೆದಲ್ಲಿ ತಿಳಿಸುತ್ತಾರೆ ಶಂಕರಾಚಾರ್ಯ ಈ ವಿಷಯ రాసినాడు ఇట్లా ಆದರೆ ವಿವರ ಇದೆ అయితే వివరం ఎట్లుందంటే చూడండి ಜೀವಾತ್ಮನಾಗಿರುವಾಗ ಮನಸ್ಸು ವಾಕು ಶರೀರಗಳೆಂಬ ಕರಣಗಳಲ್ಲಿ ತಾನೇ ಎಂಬ ಅಭಿಮಾನದಿಂದ ಪ್ರವರ್ತಿಸುವುದರಿಂದ ఇది అంటే ఏమంటాడు నేను చూస్తాను దేంతో అంటే మొదటి నేను అంటాడు మళ్ళీ ఎవరితో అంటే కళ్ళతో అంటాడు మరి ఇప్పుడు నేనా వీడు కన్నా చెప్పండి అంటే అహంకారంతో తెలియంతనంతో ఇట్లా మాట్లాడతాడు ఓతోరు నాదంటాడు ఓతోరు నేనంటా అంటాడు ఏం తెలిసినట్లు ఈయనకి ఇప్పుడు నాకంతా తెలుసు అంటాడు ఏం తెలిసినట్లా అని నీ ఇంద్రియం అంటే తెలియదు నేనంటే తెలియదు నీకు నాకంతా తెలుసు అంటారు కదా మేము దానికి పంపిస్తాను చంద్రలోకానికి అంటాం దానికి పంపించలేదు నీకది చెప్పు మొదట దానికి పంపించడానికంటే ముందు అందుకే ఎటువంటి వాళ్ళు కానీ తన స్వరూప జ్ఞానం లేకుండా ఎన్ని విశేషాలు తెలుసుకున్నా కూడా నిష్ప్రయోజనము ఉంటుంది శాస్త్రం అది కర్మగలు అవగల పళ్ళగలు ఇవనికే గడ్డు పిలుపుతవే ఇప్పుడు అది చెప్తారు కదా ఇప్పుడు రైల్లో పోతాంటావా ఆ సూట్ కేసులో ఎవరితో దిగిపోయినాడు అనుకో ఎవడో దిగిపోయినా లేడు మందే సూట్ కేసు అనుకుంటావు అనుకో ఇది ఎవరిది అంటే ఏం చెప్తావు నువ్వు నాదంటావు దాన్ని తీస్తే దాంట్లో శవం ఉంటే ఇప్పుడు ఎవడు అనిపిస్తుంది ఇంకా లేదు ఇప్పుడు తెచ్చిన శవం అంటే మోసుకోవాల్సింది కాబట్టి నువ్వే అట్లా ఇప్పుడు కూడా మన బతుకు అంతే కాని దేహాన్ని నేనన్నావు దానికి వచ్చే రోగాలను నువ్వు మోయాల్సిందే మొదటే తెలుసుకుంటే సులభంగా ఉంటుంది అందుకే ఎరువు సొత్తు బరువు సేటు అంటారు చూడండి అది ఎప్పుడు మందిగా అందాన్ని మనం అంటే ఇబ్బంది కాబట్టి ఆయా కర్మగల భోగక్కాగి బ్రహ్మ స్థావరాంత జన్మగలలో ಹುಟ್ಟಬೇಕಾಗುವುದು ఎక్కడ బ్రహ్మదేవుడు కూడా దీంట్లోకి ఇంక్లూడ్ అవుతాడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా దీంట్లోకి వస్తాడు స్థావరం అంటే రాయి మొదలుకొని వాటి వరకు మనం పుట్టి సాయాల్సిందే ఎంతవరకు ఆత్మజ్ఞానం లేకపోతే అంతవరకు మనుష్య జన్మకింత కీలాద జన్మగలు ఉంటాదా దుఃఖం మానవ జన్మ కంటే కింది జన్మల్లో ఈడ దుఃఖం ఉంది మనం కూడా అంటాం అవుతురా ఆ పశువుల మేలప్ప తిని ఏదో ఇంత వండుక బాగుండే మాకు అది కూడా లేదు కదా అంటారు వీళ్ళు అయినా అవి బయట చెప్పుకోలేవు మనం బయట చెప్పుకుంటా అంటాం అనమాట కాబట్టి అనేకమైన దుఃఖాలు వస్తాయి ಅಧಿಕವಾಗಿರುವುದು ಪುಣ್ಯ ವಿಶೇಷದಿಂದ ಮಾನವ ಜನ್ಮ ಪ್ರಾಪ್ತವಾದಲ್ಲಿ ಆಗ ಸದ್ವಾಸನೆಗಳು ಕೆಲಸ ಮಾಡಿದಲ್ಲಿ ವಿವೇಕವು ವೈರಾಗ್ಯ ಉಂಟಾಗಿ ఇక్కడ ఈ ఛాన్స్ ఉంది ఏమి నీవు కొన్ని సత్కార్యాలు చేయొచ్చు దానికి అవన్నీ పశువులకి ఏం లేదు దాని పని ఒకటి ఏం పని ఉండదు అది పుట్టిన సచ్చే వరకు ఏం పెట్టేది తినేది ఏంటంటే అది ఇస్తాంట అంతే ఈడ కొంచెం విశేషాలు చేసేకుంటాయి కాబట్టి వీనికి వైరాగ్యం వచ్చే అవకాశం ఉంది ఈడ ఆ పుణ్య విశేషాల వల్ల ಕೆಲಸ ಮಾಡಿದಲ್ಲಿ ವಿವೇಕವು ವೈರಾಗ್ಯ ಉಂಟಾಗಿ ವಿವೇಕం అంటే ఏమి ఆత్మ సత్యము అనాత్మ అసత్యము తెలుసుకునేది ఇక్కడ గురువిನ ದರ್ಶನವು ಲಭಿಸುವುದು ఆ పరమాత్మ యొక్క దర్శనం లభిస్తుంది గురువు ఉపదేశం ಮಾಡಿದಂತ
ಸಾಧನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆದಾಗ అదే ఆ గురువు ఎట్ట ఉపదేశం చేసినాడో ఆ మార్గంలోనే మనం ప్రయాణం చేయాలి. ఎప్పుడు చెప్పినాడు గురువు? ఏం చెప్పినాడు మనకి? ఇప్పుడు నువ్వు దేహం కాదు అని చెప్పినాడు. మరి ఇప్పుడు నువ్వు ప్రయత్న వ్యవహారం చేసేటప్పుడు ఎట్లా చేయాలా? దేహం నేనని చేస్తావా, లేకపోతే దేహం నేను కాదని చేస్తావా? నేనని చేస్తే సిక్కుంటావు. వద్దు, వ్యవహారమే చేయొద్దు, బువ్వ తినొద్దు. సాధ్యమా? నేను కాదు కదా, బువ్వడికి తింటావు కాబట్టి చెయ్యి, పని చేయి. అందుకే భగవద్గీతలో కూడా చెప్తాడు కదా, అకర్మను కూడా ఒప్పుకుంటలేదు. ఎందుకంటే అకర్మ చేస్తే మమ్మ దొరికలేదు, కాబట్టి కర్మ చేసే తీరాల. అయితే కర్మ బంధం కాకూడదు. అదే కర్మ చేయాలా, కర్మలో చిక్కోకూడదు. అదే యోగ కర్మ సుఖశలం అనేది ఆ నేర్పేదనమాట. కర్మ చేస్తూ ఆ కర్మ బంధంలో పాపుణ్యాలు అంటుకోకుండా పోవడమే నేర్పడతానము అని చెప్పిండి. అది ನಡೆದಾಗ ಅಹಿಂಸ, ಸತ್ಯ, ಬ್ರಹ್ಮಚರ್ಯ, ಶಮದಮಾದಿಗಳನ್ನು ಅಳವಡಿಸಿಕೊಳ್ಳಲಾಗಿ చిత్తశుద్ధియు లభిసి జ్ఞాన నిష్ఠాయోగ్యత ఉంటాగవదు. ఇట్లా ఆ గురువు చెప్పిన మార్గాలను మనం అనుసరించి ప్రయత్నం చేసినట్లయితే మనకి ఈ శమధమాదులు అంటే అంతరేంద్ర నిగ్రహము, బాహ్యేంద్ర నిగ్రహము ఇవన్నీ దొరికి మన స్వస్వరూపాన్ని విని దాంట్లో నిలబడే సాధ్యమవుతుంది. ఇవే కాబట్టి ముఖ్యంగా ఈ అహింస, సత్య, బ్రహ్మచర్యం అనేది ఎందుకు వచ్చినాయంటే స్వార్థం ఉన్న వాళ్ళకి ఇవన్నీ వస్తాయి. అహింస ఇవన్నీ స్వార్థం లేనోనికి అది ఆటోమేటిక్ గా ఉంటుంది. మన దగ్గర అహింసే ఉంటుంది, సత్యమే ఉంటుంది, బ్రహ్మచర్యమే ఉంటుంది. దేహం నేను అనుకునే వాళ్ళు అందరికీ ఉంటాయి అవి. ఈ హింసతో కూడిన ఇవన్నీ ఎట్లా వాడు ఎంత మంచివాడన్నా కానీ లేనప్ప ఆ దేహం నేనంటే కొంచెం అన్నాడు శాస్త్రం. కాబట్టి ఆ విధంగా తయారైతుంది. సత్పురుష సంఘವು దొరితాగా ఎప్పుడైతే మనకి సత్సంగం దొరికితే ಅವರು ಸೇವಿಸುವ మార్గದಲ್ಲಿಯೇ తాను ముందువరిస్తానాదరే అక్కడ చెప్పబడిన విషయాల్ని ఎవరైతే అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటారో అది ముఖ్యము. అందరూ వినేదేమో దండిగింటున్నారు, సాధ్యం లేకుండా వింటున్నారు, కండక్ట్ కూడా చేస్తున్నారు. మనోడు సుబ్బరామరెడ్డి అన్నిట్లా పనులే చేస్తుంటాడు, ఎక్కువగా దేవాలయాలు కట్టిస్తున్నావని. మళ్ళా ఏడాడుండని ఎట్లాడేకుంటాడు అన్ని తీసుకునేదానికి. నాకు ఎంపీనే కావాలంటాడు. ఎలా నీకు ఎంపీతో పని ఏముందా? ఇప్పుడు చేస్తాండవు కదా అంత వ్యవహారం అట్లే చెయ్యి. ఎంపీ పని ఎందుకు నీకేం? ఇప్పుడు ఉంటే చేస్తామని అధికారం ఉంటా కదా. ఇది అటు ఈ పని చేసేకేం అటుకారం అటు రాలేదు కదా. నీకు షావుకారు, నువ్వు నీకు అన్ని చేసి ఇచ్చేది ఉన్నాయి, దాంతో పని ఏముంది మధ్యలో? మరి అయిపోయా కదా. ఇవన్నీ ఏంటి చేస్తాడు? దానికోసం చేస్తాను నాను. నేను ధర్మం ఆ పదం ఎందుకు వచ్చింది నీకు? ధర్మకార్యాలు చేస్తాననే పదము. అవి చేసేవాడి దేన్ని ఆశించకూడదు. ఇంక మళ్ళా పుణ్యాన్ని కూడా ఆశించకూడదు అంటుంది శాస్త్రం. అదే పుణ్యం ఆశించినా కూడా బంధమే నీకు. అది భగవంతుడు చేయిస్తాడు, చేయి. దర్శాలు దొరతాగా ಅವರು ಸೇವಿಸುವ మార్గంలో తాను ముందువరితాದರೆ శాస్త్ర గురువుల ప్రసాదింద. అది ఆ గురువు యొక్క అనుగ్రహం అనేది పదం. అది అంతే. ఎందుకంటే భగవంతుని అనుగ్రహం ఎందుకు కోరాలా? అతనికి రూపం లేదు కదా అంటే రూపం లేదు, వాస్తవమే. అయితే రూపము లేనటువంటి స్వరూపం నాదని నీకు గుర్తు రాలేదు కదా. ఇంకా నేను రూపంతో ఉండన్నావు కాబట్టి శాస్త్ర గురువులు బోధ అని చెప్తుంది. అది జ్ఞానం లభ్యవాగదు. జ్ఞాన దృష్టిಯಿಂದ తాను యారెంబదನ್ನು కండుకొండనాదరే ఎప్పుడైతే ఈ విధమైనటువంటి అనుభవ దృష్టి ద్వారా తానెవరు అని కనుక్కున్నట్లయితే తన జీవాత్మ భావక్కింత ఇంతవరకు జీవాత్మ జీవాత్మ అనే భావం చూడు, దానికంటే విలక్షణవాద శృతి ప్రసిద్ధవాద. ఇప్పుడు శృతి ప్రసిద్ధమైంది ఏమిటిది? మహిమయుల పరబ్రహ్మవే తానని తెలియదు. శృతి ఏం చెప్పింది? నిన్ను పరబ్రహ్మ అని చెప్పింది. చూడండి, అది తెలుస్తుంది ఇప్పుడు మనకు. పరమాత్మ స్వరూపులు మనము, జీవాత్మ కాదు అని. ఆగా వీత శోకవాగువను, అప్పుడు ఈ దుఃఖం అనేది లేకుండా పోతుంది. ಬ್ರಹ್ಮವೇತಾನಂ ಬರು ಉಂಟಾದಾಗ అవిద్యాకృతవాద బంధవు కలిసి ಹೋಗುವುದರಿಂದ ముక్తనాగువను. తప్పు తెలివి ద్వారా మనకు బంధం ఏర్పడింది, పుట్టి సచ్చేది. సరైన తెలివి ద్వారా నేను పుట్టేవాడు కాదు, సచ్చేవాడు కాదు అనేది బోధపడుతుంది. కాబట్టి అప్పుడు మోక్షం అనేది వస్తుంది. ಹೀಗೆ ಜೀವನು ತನ್ನ నిజవన్న అరియో మూలక బ్రహ్మದಲ್ಲಿ ಒಂದಾಗುತ್ತಾను అనేది చెప్పాలి. చూడు, జీవుడు పోయి బ్రహ్మలో కలిసేలేదు. జీవ బ్రహ్మైక్యం అంటారు చూడండి. జీవుడు పోయి బ్రహ్మలో కలిసేలేదు. కలిసినోడు మళ్ళీ ఎప్పుడైనా విడిపించుకొచ్చేకు ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. లేనోడు తెలుసుకున్నప్పుడు ఊటవుతాడు చెప్తుంది శాస్త్రం. అంతే. ఏం చెప్తాడు? పదం వాడుతుంది అట్లా. అదేమో ఐక్యమయ్యే పని ఉండేది. అది దాంట్లో ఐక్యమయ్యేది. ఇప్పుడు ఘటాకాశము కడ పగిలిపోతే మఠాకాశంలో ఐక్యమవుతుంది అంటే ఐక్యమేమైలేదు, ఉండేదే దాంట్లో. మీరు ఘటాకాశం అనే సమకాలంలో కూడా దాంట్లోనే ఉంది. అట్లా మనం అజ్ఞానంలోనే తప్పుడు కూడా పరమాత్మలోనే ఉండాం. ఆ అజ్ఞానత్వం పోయిన దాని వల్ల పరమాత్మలో మీరు ఏకమవుతారు అని శాస్త్రం చెప్తుంది. అంతేగాని ఈడు పోయి దాంట్లోకి ఏమి ఏకమవుతట్లేదు. అది కాబట్టి ವಿದ್ಯಾಗತ ಬಂಧವು కలిసి ಹೋಗೋದು ಮುಖ್ಯ. ಹೀಗೆ ಜೀವನ ತನ್ನ ನಿಜವರ ಮೂಲಕ ಬ್ರಹ್ಮದಲ್ಲಿ ಒಂದೋಗುತ್ತಾನೆಂಬುದು ಈ ಎರಡು ಮಂತ್ರಗಳ ತಾತ್ಪರ್ಯ. ಭಗವದ್ಗೀತೆಯಲ್ಲಿ ಈ ಅಭಿಪ್ರಾಯವೇ ಕಂಡು ಬರುತ್ತದೆ. క్షేత్రజ్ఞాన్యాపి మాం విద్ధి. నువ్వు ఎవడైతే క్షేత్రజ్ఞుడు అనుకుంటాడావో ఆ వాడు నేను అంటాడు. క్షేత్రజ్ఞుడు అంటే వాడు ఈ జీవుడే.
క్షేత్రజ్ఞుడు అంటే ఈ జీవుడే, జీవుడు అనుకుంటావు క్షేత్రం అంతా నాకు తెలుసు అనేవాడని. వీడు ఎవరు అనుకుంటావు, నేనే. దేహతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః పరమాత్మ ఇది. ఏదానికి ఆప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః, ఈ దేహంలో ఉండేవాడు ఎవడు, ಆ ಪರಮಾತ್ಮ ಸ್ವರೂಪುಡೇ ನೇನು అని ಭಗವದ್ಗೀತೆಯಲ್ಲಿ ಅದು ಕೂಡ చెప్పింది అనమాట. ಎಂದು ಅಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ತಿಳಿಸಿದೆ, ಕ್ಷೇತ್ರಜ್ಞನೆಂದರೆ ಜೀವನು, ಅವನನ್ನು ನನ್ನಾಗಿ ಅಂದರೆ ಅಸಂಸಾರಿಯಾದ ನಾರಾಯಣನಾಗಿ ತಿಳಿ ಎಂಬುದು జీవ పరమాత్మ ఐక్యವನ್ನು స్ఫుటಗೊಳಿಸುತ್ತದೆ. నువ్వు జీవుడు అనుకుంటాడు కదా, జీవుడు కాదప్ప, నీవు పరమాత్మ స్వరూపుడు అని తెలుసుకో అని చెప్పి ఆ భగవద్గీతలో అది చెప్తుంది మనకి. ఇదే దేహದಲ್ಲಿರುವ ఈ ఆత్మను ఉపద్రష్టను, ఈ దేహంలో ఉండేవాడు ఎట్లా అంటే అధ్యక్షుడు ఉన్నట్ల, అంతా చూసుకుంటుండేవాడు ఉన్నట్ల. ಹನುಮಂತನು ಭರ್ತನು ಭೋಕ್ತನು ಮಹೇಶ್ವರನು ಪರಮಾತ್ಮನೆಂದು ಹೇಳುವ ಗೀತಾವಾಕ್ಯವು జీవాత్మನಿಗೆ పరమాత్మ తత్వాన్ని సమర్థిಸುತ್ತದೆ. దేహంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు జీవుడు కాదు, అప్పుడు కూడా నువ్వు పరమాత్మ స్వరూపుడే అని హనుమంత ಭೋಕ್ತ అని ఇవన్నీ వస్తాయి, అవన్నీ దానికే అన్వయం చేసి చెప్తుంది. శృతి ಸ್ಮೃತಿಗಳಲ್ಲಿ ಹೀಗೆ ಏಕವಾಕ್ಯತೆ ಸಿದ್ಧಿಸಿರುವುದರಿಂದ అద్వైతవే ఉపనిషత్తವೆಂದು ಗೊತ್ತಾಗುತ್ತದೆ. కాబట్టి స్మృతులలోనూ ఇదే చెప్పింది కాబట్టి ఉపనిషత్తు కూడా దాన్నే ఇంకా బలపరిచి చెప్పి పరమాత్మ స్వరూపాన్ని తెలియజేస్తుంది. ಈಗಲ್ಲದೆ ಶ್ರುತಿಯಲ್ಲಿರುವ ಎರಡು ಹಕ್ಕಿಗಳಂತಿರುವ, ಶ್ರುತಿలో ఏం చెప్పినాయి, రెండు పక్షుల వలె అని చెప్పింది చూడండి. ఇత్యాది వాక్యವನ್ನು అక్షరార్థವಾಗಿ ప్రధానವಾಗಿ ಹಿಡಿದರೆ, రెండు పక్షులు ఉన్నాయి అన్నప్పుడు అది అద్వైతమైతుందే ద్వైతమైతుందే, ద్వైతమైతే ಹಿಡಿದರೆ ద్వైతವನ್ನು సాధిಸಬಹುದು, సాధించవచ్చు మీరు. ఆದರೂ అయితే ಶ್ರುತಿಯುಕ್ತ అనుభవానికి పూర్ణವಾಗಿ సమ్మతವಾಗುವುದಿಲ್ಲ. అయితే నీ అనుభవానికి పొందదు అది. ఎందుకంటే చూడు, ఇప్పుడు పరమాత్మ చైతన్యం ద్వారానే వ్యవహారం జరుగుతుంది అనేది ఒకటి. ఈ దేహాలు ఇవన్నీ జడం, ఈ జడంతో ఎట్లా వ్యవహారం జరగాల, జరిగేదానికి వీల్లేదు. ఇట్లా శృతికి సమ్మతమయ్యలేదు. మీరు చెప్పినట్లు ఇదే పని చేస్తుంది, అది లేదు అంటే అట్లా కూడా పొందేదానికి వీల్లేదు ఇది. అందువలన శృతి ఉండాలా, యుక్తి ఉండాలా, అనుభవం ఉండాల. ఈ మూడు కూడా ఉంటేనే సరిపోతుంది. ಅಲ್ಲದೆ ಜೀವ ಪರಮಾತ್ಮರು ಬೇರೆ ಬೇರೆ ಎಂಬುದು ಶ್ರುತಿ ಎಂದೇನು ಸಿದ್ಧವಾಗಬೇಕಾಗಿಲ್ಲ. ఇక్కడ జీవుడు వేరే పరమాత్మ వేరే అని శాస్త్ర ప్రకారం సిద్ధాంతం చేసిన పని లేదు. ఉండేదే స్వతంత్రంగా ఉంది. అది నీవు తప్పు తెలివితో కల్పించుకుంటారు మీరు, అంతే. అవునా కదా? భేదము లోక సిద్ధవాగే ఇదే. కాబట్టి ఈ భేదం అనేది లోకంలో సహజంగా సిద్ధమై ఉంది. ఇది ఎవరు చేసినారు అని చెప్పొద్దండి, ఎవరికి సంబంధం లేదు. ఎవడు అనుకుంటే వానికే ఇదంతా సహజ సిద్ధంగా ఉంటుంది అనమాట. ಅದನ್ನೇ ಶ್ರುತಿಯಲ್ಲಿ ಅನುವಾದವೆಂದಾಗಿ ಶ್ರುತಿಗೆ ಅಪ್ರಮಾಣ್ಯ ಬರುತ್ತದೆ. కాబట్టి శాస్త్రం కూడా అవునప్ప జీవాత్మ పరమాత్మ ఉండాలని చెప్పితే దానికి మాత్రం ప్రమాణ్యం ఎట్లా వస్తుంది? జీవాత్మ పరమాత్మ ఉండేది మాకే తెలుసులేప అంటారు వీళ్ళు. మరి నువ్వు చెప్పేకొచ్చిండేదేమి? కాబట్టి శృతికి కూడా ప్రామాణ్యం పోతుంది. ಶ್ರುತಿಯು ಯಾವಾಗಲೂ ಲೋಕ ಸಿದ್ಧವಲ್ಲದ ಅಪೂರ್ವವಾದ ವಿಷಯವನ್ನು ತಿಳಿಸಿದರೆ ಪ್ರಮಾಣ. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ. అది దాంట్లో భగవద్గీతలో కూడా మనకు వస్తుంది అనమాట. అది లోకములో తెలిసిండే విషయాలని చెప్పేది శాస్త్రం కాదు. అర్థమైందే? లోకములో తెలియబడే విషయాలని చెప్పేది శాస్త్రం కాదు. లోకములో తెలియబడని విషయం అప్రసిద్ధంగా ఆత్మ అంటే ఎంతమంది తెలుసు, అది చెప్పేది ఇది. దానికి ప్రామాణ్యం అవుతుందండి. కాబట్టి లోక సిద్ధ వల్లదా, లోకలో చేసేయలేదు. అపూర్వవాదా, దీనికి పూర్వం అనేది లేదు. పరమాత్మకి ఎప్పుడు చెప్పండి, పూర్వము ಉತ್ತರము అనేది ಆಡುಂದೆ. ವಿಷಯವನ್ನು ತಿಳಿಸರೆ ಪ್ರಮಾಣವು. ಹೀಗೆ ಸಾವಧಾನವಾಗಿ ಯೋಚಿಸಿದರೆ, ఇట్లా మీరు బాగా నిదానంగా విచారం చేసినట్లయితే, ದ್ವಾಸುಪರ್ಣ ಎಂಬ ಶ್ರುತಿಯು ಜೀವ ಪರಮಾತ್ಮರೇ ಭೇದ ಪ್ರತಿಪಾದನೆಗಾಗಿ ಬಂದಿಲ್ಲವೆಂದು ಗೊತ್ತಾಗುವುದು. కాబట్టి జీవుడు ఈ ద్వాసుపర్ణ అంటే రెండు పక్షులు అని చెప్పినారు చూడండి. ఇవి రెండు వేరు వేరు ఉన్నాయని చెప్పే కారణాలే ఇది. తప్పుగా అర్థం మీరు చేసుకుంటారు కాబట్టి జీవుడిగా కనపడతాడు. సరైన అర్థం తెలుసుకుంటే అదే పరమాత్మగా ఉంటుందని చెప్పేకే వచ్చింది కానీ, లేదా రెండు పక్షుల వలె ಭೇದಂಗ ಜೀವಾತ್ಮ ಪರಮಾತ್ಮ అని చెప్పేకి రాలేదు. ಭೇದ ಪ್ರತಿಪಾದನೆಗಾಗಿ ಬಂದಿಲ್ಲವೆಂದು ಗೊತ್ತಾಗುವುದು. ಆದರೆ ಅದೇ జీవ పరమాత్మ స్వభావ వైలక్షణను తోర్చుకోవడం మూలక మరి ఏం చెప్తుంది? ఇప్పుడు జీవుడు అంటే ఏమి, పరమాత్మ అంటే ఏమి, వాటి యొక్క లక్షణాలు తెలియజేస్తుంది ఇప్పుడు ఈ శాస్త్రం. జీవ స్వభావ నిజವಾಗಿ పరమాత్మನಾಗಿರುವುದೇ ಆಗಿದೆ. కాబట్టి పరమాత్మ సత్యము, జీవుడు అసత్యము, కల్పితుడు. మరి ఇప్పుడు రెండు ఎట్లయితే ఏకమైతాయి? కాదు అనేది మనకు బోధపడుతుంది. అవిద్యಯಿಂದ మాత్ర జీవభావం ఉంటాಗಿದೆ. తప్పు తెలివి ద్వారానే మనం జీవులు అనుకుంటాము అంటారు. ఎందుకు అనుకోవాలా అంటాడు సార్. ఎవరు అది ఎందుకు అనుకోవాలా? కల్పించుకుంటాను. నిజం అన్నమాట. అది సహజంగా ఉంది. అది సహజం. అది అందుకే దాన్ని ఎవరు నేర్పించే పని లేదు. తల్లి నేర్పించే పని లేదు, తండ్రి నేర్పించే పని లేదు. జీవుడు లేనే లేడు. పరమాత్మ స్వరూపమే జీవంగా నీకు
తోస్తూ వస్తుంది అంటే అట్లా ఎందుకు తోయాలనేది అడుగుతాండి. అది నీవేం నిదానంగా ఎంత చెప్పినా కూడా వాళ్ళు అడిగే పాయింట్ వేరే. ఎందుకు తోయాల పద్ధతి ఉన్నట్లు అనుకోకుండా సహజంగా వచ్చింది. ఉపాధి కానీ అది ఉపాధి స్వభావం అనాల. అగ్గి ఎందుకు కాలుతుంది? స్వభావం అంతే. అట్లా కాలేదే స్వభావం, దాన్నే నువ్వు అగ్గి అంటాడు అంతే. ఆ విధంగా ಎಂದು ತಿಳಿಸಲಿ ಎಂದು ತಿಳಿಸಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ಜೀವನು ತನ್ನ ನಿಜಾತ್ಮ ಜ್ಞಾನಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡುವುದಲ್ಲದೆ ఎప్పుడైతే ఈ విధంగా వింటాడో, అందుకే శాస్త్రం చెప్పేది ఎందుకు అంటే, అవును నేను ఇన్నాళ్ళు జీవుడు అనుకోండి కదా, శాస్త్రాలన్నీ ఇప్పుడు పరమాత్మ అంటాడే కదా, ఎట్లా మరి దాన్ని తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం కలగాలి ఇతనికి. అది కలిగితే శ్రవణం యొక్క ప్రయోజనం కలిగినట్లు మనకి. అది లేకోకుండా పోతే యాలు అంత దూరం ఆలోచన చేస్తాం, ఉండి తిందాము సస్తాము అనేటట్టయితే అంటే విని దానికి ఏం లేదు. అయినా ఇదే విడిచిపెట్టదు అంటుంది శాస్త్రము. ఒకవేళ నువ్వు విని తాస్కారంగా ఇటు విడిచిపెట్టినా కూడా అదేం వాసనే ఉంటుంది. ఇప్పుడు చేపను ముట్టుకుంటే నువ్వు తినేదేం లేదు, తగిలింది వాసనేం పోయలేదు. అట్లా ఇది మీరు చెవుల్లో పడింది కాబట్టి అది ఉంటుంది, అదేం పోయలేదు. ఫలం త్వరగా ఇచ్చేయలేదు మీకు అంతా. ఎందుకంటే దాని మీద జిజ్ఞాస లేదు కదా, తాస్కారం ఉంది చూడండి. ఆ జిజ్ఞాస కలిగితే సులభంగా ఉంటుంది. జీవను తన నిజాత్మ జ్ఞానಕ್ಕೆ ప్రయత్నం ಮಾಡುವುದಲ್ಲದೆ, కాబట్టి నా నిజస్వరూపాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేసేదే కాకుండా సంసారి భావం ఆగంతుకవాದ್ದರಿಂದ, సంసారిక భావం అంటే నేను పుట్టి సచ్చేవాడు అనేది ఆగంతుకము అంటే ఏమి, వచ్చేది అంతే. అది నిజంగా ఉండేది కాదు, వచ్చిండేది, కల్పించుకుంటే వచ్చిండేది. కాబట్టి ಆಗಂತುಕವಾದದ್ದರಿಂದ ಅದನ್ನು ಕಳೆದುಕೊಳ್ಳಲು ಪ್ರಯತ್ನ ಮಾಡಬೇಕೆಂದು ಪ್ರವರ್ತಿಸುವನು, దాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఎట్లయితే ఆగంతకం అంటే అది తప్పు తెలివితే వచ్చిండేది, నిజంగా ఉండేదైతే తీసేసి వస్తుంది, దాన్ని అట్లా తీసేసేకి రాదు. కాబట్టి నా తప్పు తెలివి వల్ల యథార్థాన్ని గుర్తించకపోతే ఇది వచ్చింది కాబట్టి యథార్థం ఇట్లుంటుందనే భావం చేయాలి, దాన్ని తీసేసుకుంటే వీలైతుంది. ಬೇಕೆಂದು ಪ್ರವರ್ತಿಸೋನು. ಮುಖ್ಯವಾಗಿ ಸ್ತುತ್ಯಾಚಾರ್ಯಗಳ ಮೂಲಕ పరమాత్మ స్వరూపాన్ని కేಳಿ, ముఖ్యంగా ఇక్కడ ఏమప్ప అంటే అనుభవం ఉన్నటువంటి ఆ గురువుల దగ్గర ఆ శాస్త్రాన్ని మనం విని తెలుసుకొని అది తన స్వరూపమే ఎనిసిదాగా, ఎప్పుడైతే ఈ విధంగా తెలిసి ఆ అనుభవంలో మనం నిలిస్తే అప్పుడు ఎట్లుంటుంది మనిషికి ఎనిసిదాగా, ಹಾಗೆ కండుకొల్లలో శ్రవణ మనన నిధిధ్యాసనగల జిజ్ఞాసు కైగొల్లువను, అప్పుడు వీడు దీన్ని పట్టు వస్తాడనమాట. దీని దగ్గరికి వచ్చేదానికి అతనికి అవకాశం అవుతుంది. అవిద్యా కల్పిత రూపವು నిజవాద స్వరూಪ జ్ఞానం బాధితవాగలాగి, ఎప్పుడైతే యథార్థ జ్ఞానం అయిందంటే తప్పు తెలివి ఆటోమేటిక్ గా పోతుంది కదా. ಹಾಗೆ బతికిరువాగలే, అది మిగతా వాళ్ళంతా సచ్చినాక మోక్షం వస్తుందంటారు. శంకరాచార్యులు సచ్చినాక మోక్షం వచ్చే చెప్పలే, అది అందరూ చెప్పేదని మనమేం చెప్పాలా. అంతేకాదు సచ్చినాక మోక్షం వస్తుందో నరకం వస్తుందో అదే నీకు తెలుసు, అది కూడా లేదు. ఉన్నప్పుడే నేను పరమాత్మనే తెలుసాలా. ఏం తెలుసాలా? పరమాత్మే తెలుసాలన్నమాట. దేహం నేను కాదు, పరమాత్మే తెలిస్తేనే మోక్షము. అటు కాకుండా ఇంకోటి ఏమైనా తెలిస్తే అదే మోక్షమే లేదు, మళ్ళీ జనమణ చక్రంలోకే అది కూడా తిప్పుతుంది అనమాట. ಬದುಕಿರುವಾಗಲೇ ಇಲ್ಲಿಯೇ ಮುಕ್ತನಾಗಿ ಬಿಡೋನು. ಹೀಗೆ ಜಿಜ್ಞಾಸವನ್ನು ಉದ್ಧಾರ ಮಾಡುವುದೇ ಸ್ತುತಿಯ ಪರಮೋದ್ದೇಶವಾಗಿದೆ ಎಂದು ತಿಳಿಯಬೇಕು. కాబట్టి స్థుతులు ఎందుకు వచ్చినాయి, ఆ శాస్త్రాచార్యులు ఎందుకు వచ్చినారు అన్నట్లయితే కేవలము జిజ్ఞాసులను తమ అజ్ఞానం నుంచి విడిపించి తమ స్వరూపంలో నిలబెట్టేకే వచ్చినాయి ఇవి. మరి అయితే ఇప్పుడు అట్లా జరగడం లేదు కదా అంటే అది వాళ్ళ చాయిస్. ఇప్పుడు దీనికి ఇంకా ఒకటి ఉంది అనమాట, పరమాత్మ శాస్త్రం చెప్పేదానికోసరము ఏం అడగకూడదు అనేది ఒక రూల్ ఉంది. ఈ బోధ చేసేటప్పటికి తప్పులు గిప్పులు ఏం అడగకూడదు దీనికి. ఎందుకంటే ఇది విలువ కట్టేది, విలువ కడితే ఏమైతుంది, దానికి లిమిటెడ్ అవుతుంది. పోయా 1000 రూపాయలు ఇస్తే వేదాంతం చెప్తారు కానీ దానివల్ల ఏం పెద్ద అని అనిపిస్తారు, అంతే కదా. అమూల్యం అంటారంటే ఆ 2 పదాలు అర్థం, విలువ లేదని ఉంటుంది, విలువ కట్టేకి రాని అనేది కూడా ఉంటుంది, 2 ఉంటాయి అనమాట. అది సాధ్యమైనంత వరకు తెలుసుకోవాలా. పూర్వం అట్లే ఉన్నారనమాట వాళ్ళు. ఇప్పుడు ఇదే జనక మహారాజుకి ఇప్పుడు ఇంత చెప్పినాడు కదా, ఇంత చెప్పింటే కొన్ని లక్షల ఆవులు ఇస్తాడు ఆయన. పుత్తావులు కాదు, ఆ కొమ్ము కుప్పలకి బంగారు పెట్టి ఏ గిట్టెలకంతా ఎండివి తొడిగిసి అన్ని గోలు దానం చేస్తాడు ఆయన. ఎవరు? జనక మహారాజు. ఒక్కో మాట చెప్పినప్పుడల్లా 1000 అంటాడంటే, ఒక్కొక్క మాట ఒక సత్యవాక్యం చెప్తానే 1000 దానం చేసిన అంటాడు. ఇట్లా సరే ఆయన గురువు ఏమంటాడు, ఆయన జనకుడు యాజ్ఞవల్కుడు, చూడపా నీకు పరమా తర్వాత నేను దక్షిణ తీసుకుంటాను అంటాడు ఆయన. చెప్పండి ఏడుండదు, ఈ వేదాంతం యొక్క లక్షణం ఏడుండదు, మీరు అర్థం చేసుకోండి అని చెప్పేదానికి చెప్తాండి. అది అన్ని సార్లు జరుగుతుందని కాదు, వాళ్ళు శాస్త్రంలో ఉండే పాయింట్ వాళ్ళు ఆయన మాట్లాడే మాట చెప్తాండి. అది కాబట్టి
ఎప్పుడైతే గురువు వానికి ఏం చెప్పాలి కదా, ధన్యం చేస్తేనే కదా తీసుకోవాల్సిన ఎలిజిబిలిటీ మనకి. వాడు ధన్యుడు కాకుండా మనం తీసుకుంటే ఏమైనట్లే మనం. కాబట్టి ఆయన రాజ్యం ఇస్తానన్నా కూడా పెట్టుకోమని అంటాడు అంతే. తర్వాత ఎప్పుడు జ్ఞానం అయినప్పుడు జ్ఞానం అయినాక ఏంది ఉంది, రాజ్యం ఇచ్చేది ఉంది, నేనేంది నేను తీసుకునేది ఏమిడుతున్నాడు అది. ఇట్లా పర్యవసానం అయిపోతాయి. అట్లా లేకుండా ఇప్పుడు ఏమైపోయింది, వేదాంతానికి మేము వారం దినాలు వచ్చినామంటే ₹1,00,000 ఇస్తే వస్తాం, లేకపోతే లేదంటే ఏమి వచ్చినట్లు ఇచ్చేసినట్లు వీళ్ళు వేదాంతం చెప్పేకి వచ్చినట్ల లక్షలు తీసుకోకి వచ్చినట్లా అని చూడ అజ్ఞానం లేదు. చూడండి, వేదాంతం అంటే లక్షలు ఇచ్చి చెప్పించుకుంటే ఆయన చెప్పినాడు అంటే దానికి ఎంత విలువ ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. వ్యవహారంలో చూడండి, ఇప్పుడు డాక్టర్ కోర్స్ నేర్పించినామంటే దానికి భుక్తికి పనికి వచ్చేది చెప్పినారు, కరెక్టే. ఇది భుక్తికి పనికి వచ్చేది, ఇది దీన్ని ఇడిచిపెట్టేదే ఇది మొత్తం అంతా. కాబట్టి ఇట్లా తప్పుడు ఈ విద్యకు విలువ రావాలప్ప అంటే అట్లా ఉంటేనే దీనికి కూడా విలువ వచ్చేసేది. అట్లా కాకోకుండా ఎప్పుడైతే డబ్బుల కోసం వచ్చి క్యాంపులు శిబిరాలు కండక్ట్ చేసి పోతామంటారు, జనం కూడా దానికే మోసపడతారు. అట్లా ఉండకూడదు. ఎందుకంటే తెలుసుకునేవాడు కూడా ఎట్లా ఉండాలంటే ఇది డబ్బుతో తెలుసుకునే విద్య కాదు, వాళ్ళ యొక్క శ్రద్ధ. అర్థమైనా, ఇదేదో వేరే బహిర్ముగా బాహ్య వస్తువుల ప్రయోజనంగా అనుకోకూడదండి. ఇది తమ స్వరూపానికి సంబంధించిన భావంతో వినాల. ఆ విధంగానే దీనికి విలువ కూడా ఇచ్చుకుంటూ పోతే అప్పుడు మనకి ధన్యమయ్యేదానికి వీలు వస్తుంది. కాబట్టి దానికి చెప్తాడు పరమాత్మ జ్ఞానద ఫల. ఈ విధంగా ఆత్మజ్ఞానం అయిన తర్వాత దానికి ఫలం ఏముంటుందంటే అది చెప్పిస్తాం. ఓం హృదయ అక్షరే పరమే వ్యోమాన్ యస్మిన్ దేవ అది విశ్వే నిషేధు యస్తం నవేద కిమృచ హరి కరిష్యతి యా ఇత్తద్విదుస్థ ఇమే సమాసతే. ఈ అక్షరవెంబ ఎసరైన పరబ్రహ్మ, ఆ బ్రహ్మ గంగవ పేరేం పెట్టినారు, అక్షరము. క్షరము అంటే నశించేది, అక్షరం అంటే నశించనిది. దీంట్లో కూడా ఉంది మళ్ళా క్షరాక్షరాలకు అతీతం అంటాడు, మళ్ళా అవుతుంది, భగవద్గీతలోనే వస్తుంది. అక్షరం అంటే నశించలేదు కదా, క్షరాక్షరము అంటాడు. క్షరము అంటే తాత్కాలికంగా అక్షరము అంటే ప్రళయకాలం వరకు ఉండేదని కూడా వస్తుంది అర్థం. పరమాత్మ ఈ రెండిటికి అతీతుడు. అయినా ఇక్కడ అక్షరం అంటే పరమాత్మకే చెప్తుంది. ಅದನ್ನೆಲ್ಲ ಎಲ್ಲಾ దేవతలు ఆశ్రయించుకోండి. ఈ పరమాత్మనే దేవతలు కూడా ఆశ్రయించుకొని ఉండారంట. కాదు వాళ్ళు ఆశ్రయించినారు. ఇప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తాము, వాడు వాళ్ళు ఎవరిని ఆశ్రయించినారు, ఇప్పుడు ఎవరు ఎట్లెట్లా పని జరిగేది ఎట్లెట్లా అని. కాబట్టి పరమాత్మనే పవర్స్ లేవని కాదు, వాళ్ళు కూడా మనం కోరినది అక్కడి నుంచి తేవాలా అని అర్థం. వాళ్ళే తీసేద్దండి, దేవతలు తీసేదండి, మళ్ళీ మనకి ఉపయోగమే వాళ్ళంతా. అయితే స్వతంత్రులు అన్నాం చూడండి, స్వతంత్రులు కాదనేది గుర్తుపెట్టుకోవాలంతే. వీళ్ళకు కూడా అధిపతి ఆ పరమాత్మే. మనకి డైరెక్ట్ గా పరమాత్మ తెలుసుకుంటే యోగ్యత లేదు. ఎందుకంటే వీళ్ళు ఆకారాలతో ఉంటారు, ఈ దేవతలందరూ కూడా. ఈ దేవతలతో ఉండే ఆకారాలను మనం పూజ చేస్తే, సాకారాన్ని పూజ చేస్తే, తద్వారా నిరాకారమైన పరమాత్మను చేస్తే కూడా వాళ్ళు ఉపయోగపడతారు. అయితే ఇదే చేసేది మేమంటే చిక్కిపోతారు మీరు, అంతే. అట్లా వండుకోకుండా చూసుకోవాలా. అదే రుక్కుಗಳಿಂದ ತಿಳಿದು రుక్కులు అంటే వేదాలు అని. ಆದರೆ ಯಾವನ ಅದನ್ನು ತಿಳಿಯನೋ ಅವನು ಕೇವಲ రుక్కుಗಳಿಂದ ಏನನ್ನು ತಾನೇ సాధించాను. ఆ పరమాత్మ స్వరూపమే ఈ వేదాలు తెలుపుతాయని తెలియకోకుండా నేను వేదాలన్నీ నేర్చుకున్నాను అంటాడు. ఏం అర్థమవుతుంది ఇప్పుడు దీనికి? అర్థమయ్యేదని నేను సాధించాను. యారు ఈ బ్రహ్మవాన్ని అర్థారు. అయితే తెలుసుకుంటే ధన్యులు, లేకపోతే లేదు. అదే గుర్తు మనకు కూడా. కాబట్టి ఈ పరమార్థాన్ని అంత విని అటువంటి గురువుల దగ్గర విని తయారైతే ఏం ప్రయోజనం ఉండదు చెప్పండి. చూడండి, కాబట్టి రుక్ ఎంబుದು వేదಗಳಿಗೆಲ್ಲ ఉపలక్షణం అంటే ఏమంటే రాజు వస్తాడు అంటే ఏం చెప్పాలా, రాజుతో పాటు సైన్యం అంతా వస్తుంది అట్లా ఈ రుక్ అంటానే వేదాలన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి. వేదಗಳೆಲ್ಲವೂ పరమాత్మను తెలుసుకే ಹೊರಟಿದೆ. ఎన్ని వేదాలు ఉన్నాయో, ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో, ఎన్ని వ్యాకరణాలు ఉన్నాయో, ఎన్ని ఛందస్సులు ఉన్నాయో, ఎన్ని పురాణాలు ఉన్నాయో, ఎన్ని బ్రహ్మసూత్రాలు ఉన్నాయో, ఎన్ని భగవద్గీతలు ఉన్నాయో, అన్ని నీవు పరమాత్మ అని చెప్పేకి వచ్చినాయి కానీ ఇంక వేరే ఏం చెప్పేకి రాలే. మరి ఇవన్నీ చెప్తారు మీరు అంటారు కదా, గ్రహాలు పూజ చేయాలి ఇవన్నీ అనేది. అది మన గ్రహాల గతి, అది మన దుర్గతి అంటుంది శాస్త్రం దాన్ని. కాబట్టి నీ స్వరూపం పరమాత్మ అని చెప్పేకి ఇవన్నీ బయలుదేరినాయి అనమాట. ఇదన్న అరియదే. ఈ విధంగా ఈ వేదాలన్నీ కూడా మన పరమాత్మ స్వరూపాన్ని తెలిసేకి వచ్చినాయని తెలియక కేవల వేద అధ్యయన మాత్రದಿಂದ కేవలం మేమన్నీ వేదాలు తిన్నము చదువుతాము, కంఠపాఠం చెప్తాము అంటే ఏం ప్రయోజనం ఉంది అధ్యయనం చేస్తే? అందుకే మనం భగవద్గీత కూడా పారాయణం అంటే చేస్తాం చూడు, దీన్ని 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు అన్ని ఎన్ని చేస్తామంటే అంటారు. ఎన్ని చేసినా కంఠపాఠం పోతే కాకుండా ఒక శ్లోకాన్ని అర్థం సరిగ్గా తెలుసుకోండి చాలు. దాంట్లో
ఒకే ఒక శ్లోకం చాలు. మొత్తం భగవద్గీతకి అంతా కూడా అదొకటే చాలు అంటుంది శాస్త్రం. అట్లా అర్థంతో తెలుసుకోవాలా. వీళ్ళు ఎందుకు పెట్టుకుంటారు అది పారాయణం అని. చూడు దాంట్లో కూడా ఎన్ని అవలక్షణాలు ఉన్నాయంటే, పారాయణం చేయాలంటే ఇప్పుడు భగవద్గీత చెప్పేటప్పుడు శ్లోకాలను అన్ని చెప్పాలి కదా, అట్లేదంటావు. ఒక లైన్ నువ్వు ఒక లైన్ నేను అంటావు. ఇంకా రెండవది విష్ణు సహస్రనామ స్తోత్రము, అది కూడా అంతే. ఒక లైన్ నువ్వు ఒక లైన్ మీరు అంటే, ఎదురు కొరకు సోల్ అంట, మీరు ఒక లైన్ అంటే మీరు. నేను చెప్పేది అట్లా అసలుకి ఎందుకు గారు మీరు ఇట్లా పెట్టినారు అంటే, లేదా స్వామి చెప్పినారు అని. ఏ ఆత్మ చెప్పినారు చెప్పండి, మీకు రావాలి కదా. ఇప్పుడు విష్ణు సహస్రనామం మేము చదివినామంటే ఆ 1000 పదాలు నువ్వు ఉచ్చరిస్తే విష్ణు సహస్రనామం ఉచ్చరించినట్ల. దాంట్లో 500లే కదా నీకు ఛాన్స్ వచ్చేది ఒక లైన్ చెప్పినాక. ఎట్లుంటావు నీకు ఇప్పుడు చదివేదానికి పోతే నీది అయిపోతే నాకు చదవాలి కదా. దీని మీద దృష్టి ఉంటుంది కానీ దాని మీద అనుకుంటుంది. అంత సామూహికంగా చెప్తే మన నంద్యాల చెప్పేసి ఇట్లా వాళ్ళందరూ ఏం పెట్టుకోండి అక్కడ అన్ని ఇంక్లూడ్ చేస్తున్నారు సార్. అట్లంటే చెప్తేనే దానికి. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు కదా పిల్లిని మూసిపెట్టే కథ చూడండి, అక్కడ అట్లుంది అనమాట. ఇది మొత్తం సనాతన బ్రాహ్మణుడు ఏమన్నా మంచి కార్యాలు చేయాలి, స్నానం చేసినాక పిల్లి వచ్చి పొంద అలవాటైంది కదా, పొంద తగిలిపోతుంది, అశుద్ధి అవుతుందని చెప్పేసి ఆ పని చేసినప్పుడు ఆయన మూసిపెడతానంట పెద్ద ఆయన. అది ఇంట్లో పిల్లలు చూసుకుంటారు అంతే. వీళ్ళు ఎందుకు మూసిపెడతాడని అడగలే వాళ్ళ ఆయన్ని. అది అయిపోయింది. ఆయన చనిపోయినాడు. చనిపోయినాక వాళ్ళ ఇంట్లో పిల్లి లేదు. అప్పుడు ఇది ఏదైనా ఉపకారం జరగాలని అప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో పిల్లిని తెచ్చి గంప కింద మూసిపెట్టి ఈ కార్యం చేస్తానంట. ఏమిటికి ఇట్లా అంటే మా నాయన చేస్తా అంటే నేను చేస్తాంట అన్నారు. చెప్తే మన నంద్యాల చెప్పేస్తే ఇట్లా మీరు ఎందుకు కానీ చేస్తాను చెప్పు చేసరి. మళ్ళా నిన్న ఇంటికి పోతామే పురిడికి పోతామే అంత మొదలు పెట్టించింటే ఆయన వచ్చే ఎవరు ప్రేమానందలోనే వచ్చా. నీ వద్దన్నాడు. అవును స్వామి ఎందుకే అంటే ఆయాసం ఎక్కువైతుందని పని. ఆ మాట చెప్పు. ఇప్పుడు ఇద్దరు రెండు ఒకటే దూరం చేసుకుంటూ పోతే ఎక్కువ నిదానంగా చెప్తాము అంతే కదా. యాడికి పోలు మీరు పారాయణం చేసేకి వచ్చినాడు యాడికి పోలు నువ్వు. ఇప్పుడు టిఫిన్ పోయేదానికి అర్ధ శ్లోకం అధ్యాయం చదువు, పూర్తి అధ్యాయం చదువు అని ఎవడు చెప్పి నేను. ఇప్పుడు తిండి బిండి పెట్టుకొని ఇది చదువుతామంటే ఏమన్నా పని అని నేను అడిగేది. ఎందుకో అన్ని ఇట్లాంటివే నేర్చుకుంటారంటే ఈ సాములందరూ ఎట్లా నేర్పించినారు ఏం కథ ప్రతి ఒక్కటి ఇదే వేస్ట్ కాదు. ఉన్ని సామాన్యులకు ఉన్ని కనీసం ఆ పదాలన్నా పలితే ఆ శ్లోకాలన్నా ఉంటే రాని అర్థం చేసుకొని చదువుకోవచ్చు. నీవు చదువు రాని వాళ్ళు ఉంటారు, అప్పుడు వాళ్ళకి అదే పనికి వస్తుంది. అదేం ఇచ్చిపెట్టే అదేం మంచిది కాదని కాదు. కాకపోతే మీరు ఈ భావంతో పారాయణం చేస్తే ఏ ప్రయోజనము? మనం పోయిండేదో అటుకది జ్ఞాన యజ్ఞం అనే దానికి పోయినామప్ప. జ్ఞానం యజ్ఞం పోయిన వాళ్ళకి ముందే వచ్చి కూర్చుందాము, లేదా అర్ధగంట టిఫిన్ లేట్ అవుతుంది ఏమి ఆ యాటికి పోతావు. చదివినాక ఏమంటాడు ఆయన మళ్ళీ స్వామి, టిఫిన్ లేసేలేదు భజన చేయండి అంటాడు. అప్పుడు అది అడుగుతుంటే రూల్స్ నాకు తెలుసు. అవి నువ్వు గంట ముందు ముగించుకొని ఏం చేయాలి భజన చేసుకుంటూ కూర్చోవాలా. అది చేసే బదులు ఇదే నిదానంగా చదివింటే. కాబట్టి ఇట్లాంటి కొన్ని ఆచారాలు ఉన్నాయి. వాళ్ళు చేసినారు, ఆయాసంలో చేసినారు అమ్మంటే దాన్ని తెలుసుకోవాలి నువ్వు. ఎందుకు నీకు ఈడే తెలుస్తుంది. విష్ణు సహస్రనామం చదవాలంటే 1000 పదాలు నేను పాఠం చేయాలా, దాన్ని జపం చేయాలా అని ఉంది. దాంట్లో ఉగోలయం చేస్తే సగమే కదా నీకు దొరికేది. ప్రయోజనం ఏమి అట్లా తప్పుడు అట్లా. అందుకే ఏదైనా తెలుసుకొని చేస్తే దాని ప్రయోజనం ఉంది. ఊనే కంఠాబాద్ చేసి మేము చెప్తామంటే ఏం ప్రయోజనం లేదు. వేదార్థ జ్ఞాన సంపన్నులెవరు మాత్రమే వేద వేద్యనాథ పరమాత్మను కృతకృత్యరించరు. కాబట్టి వేదము వేదార్థం దాంట్లో ఏముందని దాని యొక్క అనుభవ జ్ఞానం 3 పొందాల. ఊరిని అర్థం చేసుకొని అట్లా ఇచ్చిపెట్టకూడదు. దాని వేదార్థ జ్ఞానం ఆ విధంగా ఎప్పుడు తెచ్చుకుంటారో అప్పుడు మనం దాన్ని లేదానికి వెళ్ళి ఉంటుంది. కాబట్టి ಶ್ವೇತಾಸ್ವರೂಪನಸ್ಥಿತ್ವ ರುಚೋ ಅಕ್ಷರೋ ಎಂಬ ಈ ಮಂತ್ರವು ಋಗ್ವೇದದ 2ನೇ ಅಕ್ಷರದ 3ನೇ ಅಧ್ಯಾಯದ 21ನೇ ವರ್ಗಕ್ಕೆ ಸೇರುತ್ತದೆ. ಮಂಡಲದ ಪ್ರಕಾರ ಪ್ರಥಮ ಮಂಡಲದ 22ನೇ ಅಧ್ಯಾಯದ 164 ಸೂಕ್ತದಲ್ಲಿದೆ. ಈ ಸೂಕ್ತದಲ್ಲಿ 52 ಋಕ್ಕುಗಳಿವೆ. దీర్ఘతమో ఎంబ ఋషియు కండుకొండిరు సూక్తవిదు. చూడండి ఇల్లు పెద్ద పెద్ద ఋషులు కనుక్కొండే విషయాలు ఇవి. సామాన్యులైన వాళ్ళు కాదు, వ్యవహార దృష్టితో ఉండేవాళ్ళు కాదు. ఇల్లు ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునే ఏ మార్గాలు అయితే సరిపోతాయో అని చెప్పి విచారం చేసి విచారం ద్వారా గ్రహించేవాళ్ళు. ఋషి అంటే తానే కనుక్కోవాలా. ఇప్పుడు అదే మంత్రము చెప్తారు కదా విశ్వామిత్రుడు అనుకోండి. అది గాయత్రి మంత్రానికి ఎవరు ఋషి అంటే విశ్వామిత్రుడే దానికి అధిపతి. అట్లా వాళ్ళు స్వతంత్రంగా కనుక్కుంటారు, అది చెప్పిండేది కాదు ఇది. అట్లా ಇದನ್ನು కనుక్కుంటారు అనమాట. ಅಶ್ಯವಾಮಸ್ಯೆಂದು ಇದರ ಪ್ರಾರಂಭ. ಇದನ್ನು ಅಲ್ಪಸ್ತವ ಸೂಕ್ತವೆಂದು ಭಾಷ್ಯಕಾರರು ಕರೆದಿದ್ದಾರೆ. ಏಕೆಂದರೆ ಇಲ್ಲಿರುವ ಋಕ್ಕುಗಳ ಸಂಶಯವನ್ನು ಎತ್ತುವುದು. చూడండి దీని వ్యవహారం ఏమప్ప అంటే ఈ వేదాలు మనం చెప్తాను మీకు. ఇప్పుడు ఆ చెప్పేటప్పుడు ఎట్ట చెప్పాలా అంటే దానికి చెప్తుంది ఋక్కుగల సంశయాన్ని ఎత్తువదు. ఎందుకు కానీ ఇది ఇట్లా చెప్పింది అనే సంశయం చెప్పాలా. తర్వాత ప్రశ్న ಮಾಡುವುದು, నీవు ప్రశ్నలు వేయాలా. ప్రతి వచనం ಹೇಳುವುದು, సమాధానం చెప్పాలా.
ఈ విధంగా జరగాలన్నమాట. ఈ చర్చ అంతా కూడా, వేదాంత చర్చ అంతా కూడా మీకుండే అనుభవాలు మీరు అడగల, ఆ అనుభవాలను తీర్చేదానికి గురువు ఉండాల. అట్లా కాకుండా నేను చెప్పింది వినుకుంటూ పోండి అంటే ఏం ప్రయోజనం లేదు. అది అట్లా ఉండకూడదు. అది అట్లాంటి కనిపెట్టినారు వీళ్ళు. హೀಗೆ విషయగలివే స్తోత్ర భాగము కడిమే ఇదే. పొగిడేది గిగిడేదంతా లేదు దీంట్లో. ఇప్పుడు 24 గంటలు పరమాత్మ వర్ణనం చేశారు. దాని నుంచి నీకేం బంధు? పరమాత్మ ఇట్లా వాడని తెలుస్తుంది అంతేగాని నీకు అనుభవానికి రావాలంటే నేనెవరు అనే ప్రశ్న రావాలా, నీవు ఫలాని ఇట్లా వాడని ఆయన చెప్పాలా. ఆ విధంగా మనకు బోధ కావాలన్నమాట. కాబట్టి ಬಹಳ ಮಟ್ಟಿಗೆ ಜ್ಞಾನ ಹಾಗೂ ಜ್ಞಾನ ಫಲವಾದ ಮೋಕ್ಷವನ್ನು ಪ್ರಶಂಸೆ ಮಾಡಲಾಗಿದೆ. కాబట్టి ఈ పరమాత్మ జ్ఞానం నుంచి ఏం ప్రయోజనం అంటే మన యొక్క నిజస్వరూపాన్ని మనం కొనుక్కుండేదే, అని చెప్తే వేరే లేదు. కాబట్టి ಪ್ರಕೃತಿವಾದ ಈ ಮಾತ್ರ 4 ಅರ್ಥಗಳನ್ನು భాష్యకారు కొట్టిరుతారే. కాబట్టి ఈ భాష్యకారులు దీనికి ఏం అర్థాలు అనేది 4 రకాలు చెప్పినారు. ఈ మంత్రానికి 4 రకాలుగా మనం అర్థం చెప్పుకోవచ్చు. 4 అర్థాలు కూడా పరమాత్మలోకి వచ్చేటట్లే చెప్తారు. కాబట్టి ఈ యొక్క ఉపనిషత్తులో చెప్పేటప్పుడు, ఆ శాస్త్రాన్ని మనం వినేటప్పుడు అనుభవం ద్వారానే విని దాన్ని మన అనుభవంలోకి తెచ్చుకొని ధన్యులు కావాలని ప్రార్థిస్తూ ఇంతటితో వినిపిస్తున్నాను. ఓం నారాయణ. ఓం సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యుర్మృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.